మందిరం కడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక పక్క బాగా మందు తాగుతాడు, పడుకుంటాడు. తెల్లారు వచ్చి తాపి పట్టుకొని మందిరం దగ్గరికి వచ్చి ఇటుకలు సర్ది మందిరం కడుతుంటాడు. రాత్రి ఏమో వ్యభిచారం వైపు పరిగెడుతూ ఉంటారు, పాపం చేసేస్తారు. తెల్లారు వచ్చి బొచ్చులు మోసి సిమెంట్ మోసి దేవాలయం కోసం అందిస్తుంటారు, దేవాలయం కడతానికి. ఒకవైపు ఏమో విగ్రహారాధన చేస్తూనే ఉంటారు, మరోవైపు ఏమో మందసాన్ని కడతానికి కింద ఫ్లాట్ని చదును చేస్తూ ఉంటారు. ఒకవైపు పాపం చేస్తూనే రెండో వైపు ఏం చేస్తున్నారు? పుణ్యం చేస్తున్నారు. దేవుడు హగ్గయిని పిలిపించాడు. హగ్గయి, నాకు ఈ దేవాలయం నచ్చలేదురా, కడతాం ఆపేయండి. ఫస్ట్ దేవాలయాన్ని కట్టడం ఆపేయండి. ఎందుకు ప్రభువా? ఎందుకు కట్టాలరా? మీ బ్రతుకులు మారినప్పుడు, మీ పాపాలు మారినప్పుడు ఇక దేవాలయం ఉంటే అంత, లేకపోతే అంత, కడితే అంత, కట్టకపోతే అంత. మీ బ్రతుకులే మారినప్పుడు ఇక దేవాలయం ఉంటే అంత, లేకపోతే అంత. అప్పుడు ఒక విచిత్రమైన మాట హగ్గయి ప్రవక్తతో దేవుడు అన్నాడు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చున్నది ఏమనగా, 11వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగున ఆగ్రహించుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మ విచారణ చేయుము. ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని విచారించు. హగ్గై రా, నీకు పని చెప్తున్నాను రా. ఏం చేయమంటారయ్యా? యాజకుల దగ్గరికి వెళ్ళు. ఎవరి దగ్గరికి? యాజకులు అంటే ఎవరు? బైబిల్ తెలిసిన వాళ్ళది, ఎలా ఉన్నోళ్ళ? మన భాషలో చెప్పాలంటే పాస్టర్లు, మన భాషలో చెప్పాలంటే వెళ్ళమన్నాడు. వెళ్ళి ఏం చేయాలట? చదవండి. ఏనా మీరు భలే మిస్ అయిపోతారు. 12వ వచనం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షారసమునైనను, తైలమునైనను, మరి ఏ విధమైన భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? క్వశ్చన్ చేశాడంటే, హగ్గై ఓ పని చేయి. ఏం చేస్తానంటే, నీ చెంగు ఉంది కదా, నీ చొక్కా చెంగుకి పవిత్రమైన మాంసాన్ని కట్టుకో. పవిత్రమైన ప్రతిష్ఠితమగు మాంసం అంటే దేవుడి కోసం బలిలో అర్పించినటువంటి మాంసం. దేనికి కట్టుకో? నీ చొక్కా, మన భాషలో చెప్పాలంటే మా కర్చీఫ్కి కట్టుకో. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక కర్చీఫ్ తీసుకుని రమ్మన్నాడు. కర్చీఫ్ అలా పరిచాడు. మందిరంలోకి వెళ్ళమన్నాడు. మందిరంలోకి వెళ్ళాడు. దేవుని యొద్ద ఉన్న పవిత్రమైన మాంసాన్ని కర్చీఫ్లో పెట్టమన్నాడు. కర్చీఫ్లో పెట్టాడు. కర్చీఫ్ 4 చెంగులు కట్టేశాడు గట్టిగా, మనం పొట్లం కట్టినట్టు కట్టేశాడు. ఏం చేయమంటారు ప్రభు? ఇప్పుడు ఈ పవిత్రమైన మాంసాన్ని తీసుకెళ్ళి దేని మీద పెట్టమన్నాడు చెప్పండి? ప్రతిష్ఠితమైన మాంసమును. మళ్ళా చదువుతున్న 12వ వచనం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనా, అవి జ్ఞాపకం చేయండి నాకు. ఈ పవిత్రమైన మాంసాన్ని దేని మీద పెట్టమన్నాడు? రొట్టె మీద పెట్టమన్నాడు. 1. నెంబర్ 2, నెక్స్ట్ వంటకం. మనం ఇంట్లో చాలా చేసుకుంటాం కదా, ఆ వంటకముల మీద పెట్టమన్నాడు. నెంబర్ 2, ద్రాక్షారసం ఉంది కదా, ద్రాక్షారసంలో కూడా ఆ చెంగును ముంచమన్నాడు. మన భాషలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టు సింప్లిఫైడ్గా నేటివ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఆ మాంసాన్ని ద్రాక్షారసంలో ముంచి బయటికి తీరా అన్నాడు. ఆ మాంసాన్ని రొట్టె మీద పెట్టి బాగా అదుమురా అన్నాడు. ఆ మాంసాన్ని ఇంకా దేని మీద? వంటకాల మీద పెట్టి గట్టిగా కాసేపు అలా ఉంచ, వంటకాల మీద ఈ పవిత్రమైన మాంసాన్ని అలా ఉంచమని చెప్పాడు. ఇంకా నూనె, మీరు రాసుకునే నూనెలో కూడా ముంచలేపండి రా అన్నాడు. నెక్స్ట్, మరి ఏ విధమైన భోజన పదార్థములైనను ముట్టిన ఎడల. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఇన్ని ప్రయోగాలు ఎందుకు చేపిస్తున్నాడంటే, ముంచిన మాంసం ఎలాంటిది? అపవిత్రమైందా, పవిత్రమైందా? వెరీ హోలీ, పవిత్రమైనది. ఈ పవిత్రమైన మాంసాన్ని వాటితో ముంచినప్పుడు కానీ, వాటితో అద్దినప్పుడు కానీ, దీని పవిత్రత దానికి ఏమైనా వస్తుందా? దేని పవిత్రత? మాంసానికి ఉన్న పవిత్రత ఇప్పుడు తాకిన ఈ వస్తువులకి ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? ట్రాన్స్ఫర్ ఏమన్నా అవుతుందా? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కొబ్బరి నీళ్ళు బాగా తాగి వచ్చాను, డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తిన్నాను, ఎనర్జీ నాకు చాలా బాగుంది.
ఇప్పుడు మంచి ఎనర్జీగా ఉన్నా నేను. ఈ శక్తివంతమైనటువంటి నా శక్తితో, నా చేత్తో నా పక్కన ఉన్నటువంటి మా రాజుబాబు గారి మీద చేయేసా. నా శక్తి ఏమైనా ఇతనికి వచ్చిద్దా? ఆర్ యు క్లియర్? ఓకేనా? స్పష్టంగానే ఉన్నారా? నా శక్తి ఏమైనా వీళ్ళకి వచ్చిద్దా? నా ఎనర్జీ ఏమైనా వీళ్ళకి వస్తుందా? రాదు కదా. వాళ్ళు కూడా అదే చెప్పారు. నెక్స్ట్ చదవండి 13. వారు కాదనేసారు. 12లో ఆన్సర్ కూడా వాళ్ళు చెప్పేశారు. చివరిలోనే అంటారు కాదనిరి అని ఉంటుంది. నెక్స్ట్ 13. ఇప్పుడేమన్నాడంటే పవిత్రమైన మాంసం వద్దు, దాని ప్లేస్లో శ్మశానానికి వెళ్ళి అప్పుడే పాతి పెట్టిన శవం మీద చెయ్యి. ఆ శవం మీద అలా చెయ్యేసి శవాన్ని అలా ముట్టుకొని, శవాన్ని అలాగా కాసేపు అలా మొత్తం తట్టి ముట్టి ఆ చేతిని తీసుకొని వచ్చి ఇప్పుడు చదువు. ఇప్పుడు మరలా సేమ్ అదే, మళ్ళీ అదే చేయమన్నాడు. మళ్ళీ రొట్టెని ముట్టేశారు, మళ్ళీ తైలాన్ని ముట్టేశారు, మళ్ళీ వంటకాన్ని ముట్టేశారు, మళ్ళీ ద్రాక్షరసాన్ని ముట్టేశారు. దాని అపవిత్రత వీటికి వస్తుందా లేదా అని క్వశ్చన్ చేయమన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నేనున్నాను. సేమ్ మళ్ళీ మీకు అర్థం అవటానికి మళ్ళీ మన లోకల్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఇప్పుడు నేను అపరిశుభ్రంగా ఉండటం వలన నాకు దగ్గు వచ్చింది, నాకు కరోనా వచ్చింది అనుకుందాం కాసేపు. కరోనా వచ్చి బాగా దగ్గుతున్నా. ఇప్పుడు కరోనా వచ్చిన నేను, దగ్గుతున్న నేను అని అలా 2 సార్లు దగ్గి పక్కనున్న మా అదే రాజుబాబు గారి మీద మళ్ళీ చేసేసా. నా కరోనా వీళ్ళకి వచ్చిద్దా రాదా? చెప్పండి. నా శక్తి వీళ్ళకి వచ్చిందా ఇందాక? ఇప్పుడు నా కరోనా వచ్చిందా? దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, మళ్ళా చదవండి 14 మళ్ళా చదవండి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టు నీడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గయి మరలాడుగగా యాజకులు. కరెక్ట్గా చెప్పావయ్యా నువ్వు. అది అపవిత్రమగునని అప్పుడు 14లో చెప్తున్నాడు, హగ్గయి వారికి ఇలాగ ప్రత్యక్షించును, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగుననే చేయుచున్నారు రా. ఈరోజు మనందరం అదే చేస్తున్నాం. అంటే ఇందాక మీకు చెప్పిన ఆ ఉదాహరణలో పాపం మిగతా వాటిని అపవిత్రం చేస్తుంది, పుణ్యం మిగతా వాటిని ఏం చేయలేకపోతుంది. ఒక పవిత్రమైన వస్తువు మిగతా వాటిని పవిత్రత చేయలేకపోతుంది, కానీ ఒక అపవిత్రమైన వస్తువు మిగతా వాటిని అపవిత్రం చేసేస్తుంది. ఇప్పుడు పాపం గంభీరమైనదా, పవిత్రత పుణ్యం గంభీరమైనదా? దేని ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు? అంతేనా? ఒక పుణ్యకార్యం మిగతా పాపకార్యాలని పుణ్యకార్యంగా చేయలేదు. ఎట్ ద సేమ్ టైం ఒక పాపకార్యం మిగతా పుణ్యకార్యాలన్నిటి మింగేసేంత బలమైంది. ఈరోజు మనం చేస్తుంది అదే. నువ్వు 100 మందికి అన్నదానాలు చేసావు, 100 మందికి వస్త్రదానాలు చేసావు, 1000 మందికి ఉచితంగా రక్తదానం కూడా చేసావు. కానీ ఒక్క పాపం గనక నువ్వు చేస్తే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేసినవన్నీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? బాగా కష్టపడ్డారండి పూర్వం. నేనప్పుడు ఒక ఇరానియన్ స్టోరీ ఒకటి చదివా. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ పోయమ్స్ కానీ పోయిట్స్ కానీ. ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి చదివాను నేను. అదేంటంటే ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు రాజుగారు. పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకి మంచిగా మటన్, చికెన్ మొత్తం వండిస్తాడు. వంటగాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి, దేశాల అవతల నుంచి వంటగాళ్ళని పిలిపిస్తాడు. రే, గొప్ప విందు చేయాలి, నాకు బిడ్డ పుట్టాడు, నా బిడ్డ విందు ప్రపంచంలో ఎవడు మర్చిపోకూడదు, తినే తిండి చచ్చిపోయేదా గుర్తుండాలి, అంత రుచిగా చేయాలి మీరని దేశాల నుంచి విదేశాల నుంచి అందరినీ పిలిపించి ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క ఐటెంని రప్పించి వంట కార్యక్రమం స్టార్ట్ చేశారు. పొద్దున్నుంచి కష్టపడితే సాయంత్రం దాకా వంట కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నిటినీ చేశారు. చాలా అద్భుతంగా వచ్చినాయి, చాలా రుచికరంగా వచ్చినాయి. జనాలందరూ వచ్చేసారు, బెంచీలు వేసేసారు, కుర్చీలు వేసేసారు. ఆవురావురు మన ఆకలితో ఎదురు చూస్తున్నారు ఆ వంటకాల రుచికి. అప్పుడు ఒక సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే, చెట్టు మీద ఆనుకున్న పాముని గద్దొచ్చి చంపుకు తినే క్రమంలో తన 2 కాళ్ళతో గద్ద పామును పట్టేసుకుంది. ఆ చెట్టు పైన ఉన్న పామును పట్టేసుకుంది. వెళ్ళిపోతుంది గద్ద పైకి, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. పామును పట్టుకున్న గద్ద ఆకాశంలోకి వెళ్ళిపోతుంది.
పాము ఏమో నన్ను వదులుతావో వదలమని ఫైట్ చేస్తుంది గద్దతో. గద్ద ఏమో వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఈ ఫైట్ అంతా ఆకాశంలో జరుగుతుంది, అలా ఎగురుతూనే ఉంది గద్ద. ఈ లోపల కరెక్ట్గా వీళ్ళు వాటిని వడ్డించడానికి పైన ఉన్నటువంటి ఆ పాత్రను అలా తొలగించారు. దానికి సరిగ్గా పైన పాము విషాన్ని మనకి కక్కింది దానిపైన. దాని నుంచి తప్పించుకుంది. ఆ విషమంతా వచ్చి ఆ వంట పాత్రల్లో పడిపోయింది, ఆ చికెన్ బిర్యానీలో, ఆ మటన్ కూరలో పడిపోయింది. ఇది ఎవరికీ తెలియక, ఎవరు ఊహించక అందరికీ వడ్డించేశారు. తిన్న ప్రతివాడు చచ్చాడు. నీతేంటి? నువ్వు ఎంత కష్టమైనా పడు, పొద్దున్నుంచి రాత్రి దాకా ఎంత రుచికరమైన వంట అయినా వండు, చివర్లో నువ్వు చూసే ఒక చిన్న మిస్టేక్ నీ కష్టం మొత్తాన్ని గంగపాలు చేస్తుంది. అలానే నువ్వు 1000 మంచి పనులు చేయి, 1,00,000 పుణ్య కార్యక్రమాలు చేపట్టు, నువ్వు చివర్లో చేస్తావే ఒక పాపం, అనకొండ మింగినట్టు మొత్తం నీ పుణ్యాన్ని మింగేస్తుంది అదే. అందుకని అన్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు. అందుకనే ప్రభు, పాపం విషం లాంటిది, పాపం విషం లాంటిది. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అది పడిందంటే మొత్తం ఏమైపోద్ది? కూర ఏమైపోద్ది? నీ కష్టం. అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు మీ ఆడవాళ్ళకి బాగా తెలుసు, వంకాయ కూర చేస్తుంటారు పాపం, తెలుసో తెలియకో హడావుడిగానో చూసే చూడకో మొత్తానికి ఓ చేదు వంకాయని అనుకోకుండా కట్ చేసి దానిలో పడేశారు. కూర ఏమైపోద్ది తల్లి? చేదైపోద్ది. పాపం అంతేనండి. పాపం ఎలాంటిదంటే కొద్దిగా అది ఉండేది, కొద్దిగా లీటర్ ఏం పోయిన అవసరంలా. మనం కూడా ఏమనుకుంటాం, వ్యభిచారం పాపం కదా, దొంగతనాలు పాపం కదా, అవి కదా పాపాలు, నేను ఆడే అబద్ధం ఏమంత గొప్ప పాపంలే, నేనే చూపించే కోపం ఏమంత పెద్ద పాపంలే అని అనుకుంటాం. నీకు విషయం అర్థం కావట్లా. విషం లీటర్ పోసినా చేస్తావు, గుక్కెడు పోసినా చేస్తావు. పాపం పెద్దదైనా పాపమే. ఇప్పుడు పెద్ద పాము కాటేస్తేనే చేస్తావా, చిన్న పాము కాటేసినా చేస్తావా? పెద్ద పాము అయితేనే చేస్తామండి. చిన్న పాముతో ఆడుకొని నోట్లో కొరుక్కోవచ్చు అనుకోండి, నోట్లో పెట్టుకున్నాం అనుకో చిన్న పాముని, ఏమైద్ది? పాపం కూడా అంతేనండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అక్కడ హగ్గయ్యతో దేవుడు చెప్పాడు, జాగ్రత్త చెప్పాలకే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, హగ్గయ్యి పాపాలన్నీ చేసి మందిరం కట్టయితే మందిరాన్ని ఏం కట్టాడ్రా అని మా భుజం మీద చేసి పాపాలన్నీ తుడిచేస్తాడు రబ్బర్ బట్ట అనుకుంటున్నారు. దేవుడు అంత సీన్ ఏమీ లేదు. ఆ పుణ్యకార్యం మిగతా పాపాలను ఏం చేయలేదు, తొడవలేదు. అదే సమయంలో వీళ్ళు చేసిన ఆ పాపకార్యం, వాళ్ళు చేసిన మందిరం కట్టారని పుణ్యాన్ని కూడా ఏం చేయగలదు, తుడిచేయగలదు. జాగ్రత్త. చేస్తే పుణ్యం చేయండి, లేదంటే నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండకండి అని మనకు బైబిల్ అందుకని చాలా గొప్పగా ఘోషిస్తుంది. ఇలానే ప్రవక్తలు కూడానండి, గొప్ప వాళ్ళు కూడానండి, జీవితంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రపంచాన్ని మార్చేసినాయి. దేన్ని మార్చేసినాయి? నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది పెళ్లి దగ్గరైనా, లేదంటే అది చదువుల దగ్గరైనా, మీరు చేసే వృత్తి దగ్గరైనా, ఎక్కడైనా సరే ఆలోచించి ఆచితూచి లేఖనంలో బరువులో తేలుతుందా లేదా అని గుర్తెరిగి స్టెప్ వేయండి. మీరు పొరపాటున ఏముందిలే అని గబక్కన మీరు వేసేసారనుకోండి, గీత దాటేశారనుకోండి, ఎప్పుడు ఏం జరిగిద్దో మీ జీవితంలో తెలియదు. అలాంటి ఒక మిస్టేక్ మన పితరుడు, ప్రవక్త, బహు గొప్పవాడు, విశ్వాసులకు తండ్రి అబ్రహామే చేశాడు. ఆయన చేసిన ఒక చిన్న మిస్టేక్ ప్రపంచ గతిని అత్తలాకుతలం చేసేసింది. ఏంటో అది ఒకసారి ఆదికాండానికి ఒకసారి మీరు అందరు రండి. పాపం ఆయనకు కూడా తెలియకపోవచ్చునది, కానీ పర్యవసానాలను ఆలోచిస్తుంటే ఆ చేదు పర్యవసానాలు తీసుకున్న నిర్ణయం ఎంత కఠినమైన నిర్ణయమా అనిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, దేవుడు అబ్రహామును లేపుకొని, అబ్రహామా నువ్వు లేచి నీ తండ్రి ఇంట నుండి, నీ తల్లి ఇంట నుండి, నీ బంధుమిత్రులు, నీ చుట్టాలు, పక్కాలు, నీ భూములు అన్నిటిని విడిచిపెట్టి బయలుదేరమని చెప్పాడు. బయలుదేరాడు. ఏమంటే దేవుడి మనస్తత్వం మనం బాగా అర్థం చేసుకోవాలండి. మీరు కూడా ఒక వ్యక్తితో జీవితాన్ని ముందుకెళ్ళాలంటే బాగా అర్థం అవ్వాలి కదా భర్త, అంతేనా? నువ్వు భర్తని సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీ జీవితంలో ఏమి ఎదురవుద్ది? ప్రతి క్షణం గొడవలు ఎదురవుతాయి.
ఎప్పుడైనా ఒక ఇంట్లో సమాధానం ఉండాలంటే ఏం జరగాలి చెప్పండి? అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యోగం చేస్తున్నావు, నీ మేస్త్రో లేదంటే నీ ఓనరో అతని మనస్తత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఎంతకాలమైనా జర్నీ సాగిద్ది మనది. అర్థం చేసుకోవడంలో విఫలమైతే ఏమైపోతాం? దేవుడు కూడా మనందరినీ పరీక్షిస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనందరినీ, ప్రతి ఒక్కరిని దేవుడు టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు, మన నాణ్యతను పరీక్షిస్తాడు ఆయన. ఎందుకంటే అప్పుడప్పుడు అనుకుంటాం, దేవుడు ఎందుకండి ఇన్ని కష్టాలు పెడుతుంటాడు, దేవుడు ఎందుకండి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఇరుకులు, ఇన్ని కన్నీళ్లు పెడుతుంటాడు, మేమేం పాపం చేసామండి, మేము ఎవరికి అన్యాయం చేసామండి. మంచి వాళ్ళందరూ పాపాత్మలందరూ బాగానే తిరుగుతున్నారు రోడ్డు మీద, ఎవరు మాత్రం ఏడుస్తున్నారు? మంచిగా చర్చిలకు వెళ్తూ మాకు తోచిన చందాలు వేస్తూ పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయకుండా ఏదో మా జీవితాన్ని మేము గడుపుతుంటే మాకే ఈ కష్టాలు వస్తాయండి అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు మనలో చాలామంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు కష్టాలు ఎందుకు పెడతాడు అని అంటే ఒకటే కారణం, ఆ కష్టాల ద్వారా నీలో ఉన్న నాణ్యతను బయటికి తీయాలనేది దేవుడి ఉద్దేశం. ఏంటి ఉద్దేశం? ప్రపంచంలో కష్టం లేని జీవి ఒక్కటి చెప్పండి, ఉందా? ఎలకకు పిల్లి రూపంలో ఒక కష్టం ఉంటుంది, పిల్లికి కుక్క రూపంలో ఒక కష్టం, పాముకి గ్రద్ద రూపంలో కష్టం, గ్రద్దకి తుఫాను రూపంలో ఒక కష్టం. ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి కష్టం ఉంటుంది. నువ్వు ఆ కష్టాల కలిమిలో నుండి బయటికి రావాలి. ఆ మధ్య గుజరాత్లో ఒక ఆయన ఉన్నాడు, సావ్జీ డొలాకియా అని, మంచి వజ్రాల వ్యాపార ఆయన, సావ్జీ డొలాకియా ఆయన పేరు. ఆయన కోట్ల 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 ఆస్తిపరుడు అంటే మోడీ గారితో సమతూకంలో తూయగలిగినోడు అనమాట గుజరాత్లో. ఇప్పటికీ పెద్ద వ్యాపారం ఆయన. ఆయన వాళ్ళ కొడుకుని మొన్న దసరా పండగ కట్టుకుంటే బహుశా 1000-100 బెంజ్ కార్లు పంచేశాడు అందరికంటే. ఎంత ఆస్తిపరుడో చూసుకోండి. బెంజ్ కార్లు పంచేశాడు. ఆ బెంజ్ కార్లన్నీ మన ఊరంతా సరిపోతాయి, అన్ని బెంజ్ కార్లు ఫ్రీగా పంచేశాడు కూలీలకి. అంత ఆస్తిపరుడు ఆయన. వాళ్ళ అబ్బాయికి ఒక మాట చెప్పాడు ఆయన. ఒకసారి వాళ్ళ అబ్బాయి రూమ్కి వెళ్తేనట, వాళ్ళ అబ్బాయి సగం తినేసిన పిజ్జాలు, సగం తాగి వదిలేసిన కూల్ డ్రింక్లు, పక్కంతా చండాలంగా ఉండటం, బట్టలు ఎక్కడ పడితే అక్కడ మూలల్లో పడేయటం, విప్పేసిన షర్ట్లు చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. నా ఆస్తి నీకు ఇవ్వాలంటే 3 నెలల పాటు 3 నెలల పాటు నా పేరు చెప్పకుండా, ఈ ఆస్తిని అనుభవించకుండా నువ్వు దేశంలో ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో, నా పేరు మాత్రం చెప్పకూడదు, నా పేరు మాత్రం చెప్పకూడదు. ఏం చేస్తావో చెయ్యి, నీకు కేవలం 6,000 రూపాయలు డబ్బులు ఇస్తాను, 3 జతల బట్టలు ఇస్తాను, 3 నెలలు నా కంటికి కనపడకుండా ప్రయోజకుడు పోయి రా, అప్పుడు నేను నా ఆస్తిని ఇస్తానని చెప్పాడు ఆయన. 6,000 చేతుల్లో పట్టుకొని 3,000 రూపాయలు 3 జతల బట్టలు పెట్టుకొని, బట్టలు 3 నెలలు బతకడానికి వచ్చాడండి ఆయన. ఈ మధ్య ఆయన గురించి టీవీలో కూడా వేశారు. ఒక వ్యక్తి గుజరాత్ నుంచి షాప్కి వెళ్ళాడు. ఒక వ్యక్తి ఉందానన్న ప్రొజెక్టర్ ఆన్లోనే ఉందా? ఆన్లో ఉందా? ఈ మధ్య 2 నెలలు అయిపోయినాయి అంట. ఆయన ఏం చేశాడంటే కాసేపు అడుక్కు తిన్నాడు, డబ్బులు అయిపోయినాయి, చేతిలో ఉన్న 6,000 డబ్బులు అయిపోయినాయి. ఈరోజు తెలుసు కదండి, ఒక పెద్ద పెద్ద నగరాలకు వెళ్తే డబ్బులు ఎంతసేపు ఆవిరైపోతాయండి. ఒక ప్లేట్ మీల్సే 150, 200, 300. మొన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు బాగా ఆకలేసిందని చెప్పి తీసుకుంటే వాడు ప్లేట్ 700 తీసుకున్నాడండి. వాడు ప్లేట్ 700 అంట, ఇంత పెట్టాడు. ప్లేట్ 700. దోశ ఎంత అంటే 250. మీరు బయట నగరాలకు వెళ్ళారంటే అల్లాడిపోతారు, మీరు తట్టుకోలేము అసలు. వాళ్ళు చెప్పే మాటలకి ఆస్తులు అమ్ముకొని ఇడ్లీ తినాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. అలానే ఇతను వెళ్ళాడు పాపం. వెళ్ళిన 3 రోజులు ఖర్చు అయిపోయినాయి, 6,000 ఎట్టయిపోయినాయో తెలియదు ఈయనకి. బట్టలని మాసిపోతున్నాయి. అప్పుడు అర్థమవుతుంది, ఒకప్పుడు తన ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ నాన్న ఎంత గొప్పోడో, ఎంత లగ్జరియస్ లైఫ్ని తను దుర్వినియోగం చేసుకున్నాడో అర్థమైంది. ఏమైందా? ఇదిగోండి, ఆ బొమ్మ కూడా చూపిస్తున్నా చూడండి మీకు. లైట్స్ ఒకసారి వీలైతే ఆఫ్ చేయండి. ఈ కుర్రాడండి, ఆ కుర్రోడు. లైట్లు ఆఫ్ చేయండి అన్న, కొద్దిగా ఫాస్ట్గా ఉండండి. కనపడుతుందా? అదిగోండి, ఇదిగోండి ఇతను. మొన్న చెప్పాను కదా వాళ్ళ నాన్న బెంజ్ కార్లు ఫ్రీగా ఇచ్చాడని. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపించేవన్నీ ఫ్రీగా ఇచ్చేశాడు.
చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్క కారు కొనుక్కుంటే ఈడు ఎన్ని సెంట్లు కొనొచ్చమ్మా? చాలా కొనొచ్చు. మీ ఊరు కొనొచ్చు ఆ కార్లు అమ్మితే. అన్ని కార్లు ఫ్రీగా ఇచ్చేశాడు. అంటే అంత డబ్బున్నాడు అనమాట. ఇదిగో ఆ వ్యక్తి అనమాట, ఇది డొలాకియా ఆ వ్యక్తి పేరు, డొలాకియా. వాళ్ళ అబ్బాయిని పంపించాడననే. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడండి. ఇవన్నీ రియల్ అండి ఇదంతా. ఇదిగోండి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఒక బేకరీలో జాయిన్ అయ్యాడు ఆ కుర్రోడు. అదిగోండి బేకరీలో జాయిన్ అయ్యి నెలకి 800 రూపాయలకి పనిచేసాడంట. ఇదిగోండి గుజరాత్ నుంచి ఎవరో వెళ్ళారు, 2.5 ఏళ్ల తర్వాత ఎవరో వెళ్తే షాక్ అయ్యారు. ఏంటి ఈ కుర్రోడు ఏంటి ఇక్కడ ఉన్నాడు, బఠానీలు అమ్ముతున్నాడు ఏంటి ఇక్కడ, ఏంటి బేకరీలో ఉన్నాడేంటి, కొంపతీసి అతనే ఇతనా లేదంటే మేమే భ్రమపడుతున్నామా అని చాలా ఇది అయ్యాడండి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక ఆస్తిని ఇవ్వాలంటే ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు. ఒక అర్హత ఉండాలి, ప్రతిదానికి ఒక అర్హత ఉండాలి. ఇదిగోండి పాతబడిన బట్టల దుకాణంలో పనిచేయటం స్టార్ట్ చేశాడండి. 3 నెలలలో కష్టం అంటే ఏంటో అర్థమైంది. కష్టం అంటే ఏంటో అర్థమైంది 3 నెలలలో. ఇలా చివరికి మొత్తానికి ఏం చేశాడంటే, మొత్తానికి 3 నెలలు కష్టపడ్డాడండి. 3 నెలల కష్టంలో అన్ని కష్ట నష్టాలు, ఆకలి దప్పులు అన్నీ ఎదుర్కొన్నాడు. చివరికి అక్కడి నుంచి నేర్చుకొని వచ్చాడు. నాన్న కష్టం అంటే ఏంటో నాకు అర్థమైంది నాన్న అని చెప్పేసి 3 నెలలు టాస్క్ను పూర్తి చేసి వచ్చాడండి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ బహుశా అయ్యి ఉండొచ్చు, నేను చెప్తున్నది ఇప్పుడు ఇదంతా. వాళ్ళ నాన్న ఆస్తి 100 కోట్లు అయితే ఇతన కష్టాన్ని గెలుచుకొని వచ్చి ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి, 100 కోట్ల తమ నాన్న ఆస్తిని 1,00,000 కోట్లుగా మార్చాడు. ఒకళ్ళు అక్కడే ఉండండి, ఒకళ్ళు లైట్ల దగ్గరే ఉండండి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మీకు దేవుడు కూడా మనకు ఎందుకు కష్టాలు పెడతాడంటే, కష్టాల్లోనే నీకేం తెలుస్తుంది, విలువ తెలుస్తుంది, అంతే కదా. కష్టాలు పట్టోడికే కదా డబ్బు విలువ తెలిసేది. అప్పుడే కదా ఈసారి ఆ డబ్బుని వాడు జాగ్రత్తగా దాచుకోగలిగేది. దేవుడు కూడా మన కష్టాలు పెడతాడు. ఎందుకంటే పరలోకం అనే ఆస్తిని ఇవ్వాలంటే మరి నువ్వెన్ని కష్టాలు పడాలి. ఆఫ్టర్ ఆల్ 100 కోట్ల ఆస్తికే ఇంత కష్టం అనుభవిస్తేనే తప్ప నేను ఇవ్వనన్నాడంటే, మరి పరలోకం నీకు ఊరకనే వచ్చేసిద్దా? రాదు. దానికోసం ఏం త్యాగం చేయాలి? లైఫ్ను త్యాగాలు చేయాలి. మన లైఫ్లో దేవుడి కోసం ఏదో చేయాలి. కానీ కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు మాత్రం మనల్ని చాలా వెనక్కి లాక్కెళ్ళిపోతాయండి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద శిఖరాలు ఉంటాయి, ఎవరెస్ట్ శిఖరాలు. పాపం కష్టపడి ఎక్కుతారండి, కొన్ని నెలలు పడుతుందండి. చివరిలో ఒక చిన్న స్లిప్ అయింది అనుకోండి, మిస్ అయింది అనుకోండి, ఆ చివరిలో పట్టు ఏమైపోతాం, మళ్ళా మొదటికి వచ్చి కూర్చుంటాం, మరలా ఎక్కాలి. నువ్వు ఎక్కటం చాలా కష్టం, కానీ చివరిలో చేసిన పొరపాటు ఏం చేసింది, మనల్ని మరలా దెబ్బతీసి మళ్ళీ కింద కూర్చోబెట్టితే. విశ్వాస జీవితంలో కూడా మనం ఇలాంటి పొరపాట్లే చేస్తున్నాం. అబ్రహాం గారితో దేవుడు, అబ్రహామా నువ్వు లేచి బయలుదేరమన్నప్పుడు అద్భుతమైన విశ్వాసం కనపరిచాడు ఆ మహానుభావుడు. దెర్ ఇస్ నో డౌట్, ఆయన గురించి ఎలాంటి సందేహం లేదు. ఆయన విశ్వాసుడు, విశ్వాసులకు ఆయన ఎవరు, తండ్రిగా కూడా పేర్కొనబడ్డాడు. అయినప్పటికీ మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను, మనిషి అన్నవాడు ఒక పక్క పాపాన్ని మోస్తూనే మరొక పక్క ఏం మోసుకుంటూ వచ్చాడు, నీతిని మోసుకుంటూ వచ్చాడు. ఏక సమయంలో 2 చేస్తున్నాడు మనిషి అన్నవాడు. దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాంకి నా మాట మీద గౌరవం ఉందా లేదా, ఏమిస్తానని చెప్పాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. 12:7లో ఏమన్నాడు, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తా, ఐ విల్ గివ్ దిస్ కంట్రీ టు యువర్ జనరేషన్స్. నీ తర్వాత వచ్చే తరాలకు నేను ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడండి ఆయన. ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తా అబ్రహాము, చూడు ఉత్తరం నుంచి దక్షిణం వరకు చూడు, పాలు తేనెలు ప్రవహించే ఈ మహాదేశాన్ని చూడు, ఇది నీకే ఇస్తున్నా, నేను నీకే ఇస్తున్నా, ఆస్తిని నీకు ఇచ్చేస్తున్నా, నా వాగ్దానాన్ని నీకు ఇచ్చేస్తున్నా, ఇంకా ఎవరెవరికి ఇస్తున్నా, నీ సంతానానికి కూడా ఇస్తున్నా అన్నాడు. ఇంకా చదవండి, మళ్ళీ చదవండి 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను.
బలిపీఠం కట్టాడు. థ్యాంక్స్ మై లార్డ్, కృతజ్ఞతలు తండ్రి, ఇంత గొప్ప దేశాన్ని మాకు ఇస్తున్నావా, నువ్వు ప్రపంచపు నడిబొడ్డును మాకు ఇస్తున్నావా. ఇజ్రాయెల్ తెలుసు కదండి, ప్రపంచానికి నడిబొడ్డు అది. ఇటు యూరప్కి వెళ్ళాలన్నా, ఇటు ఆఫ్రికా కాంటినెంట్కి రావాలన్నా, ఇటు ఏషియాకి రావాలన్నా మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంటుంది అది. మీకు ఉంటాయి కదా, గోదావరి గట్టి నుంచి ఇటు రావాలంటే ఏముంటుంది, మధ్యలో పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది కదా. అలానే 3 ఖండాలకు మధ్యలో బ్రిడ్జ్ లాంటిది ఇజ్రాయెల్. చాలా విలువైన నగరం అది. అందుకనే దానికోసం జరగని యుద్ధాలు లేవు, దానికోసం దండెత్తని మహారాజులు లేరు ఈ ప్రపంచంలో. ఇజ్రాయెల్ సామాన్యమైన దేశం కాదండి. దాని మీద 53 సార్లు ముట్టడి దెబ్బలు వేయబడిన ఒకే ఒక నగరం ప్రపంచ చరిత్ర పుటల్లో. నెబుకద్నెజరు మొదలుకొని సైరస్ వరకు, అలెగ్జాండర్ ద గ్రేట్ వరకు ప్రపంచంలో ప్రతివాడు దాన్ని ఆక్రమించాలని చూసినాడే. అంత విలువైన మహానగరం అది. ఆ విలువైన దేశాన్ని దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? అబ్రహాముకి ఇస్తానన్నాడు. అయితే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అబ్రహాంకి ఇస్తానన్నాడు కదా. అబ్రహాము ఈ దేశం ఇస్తానని చెప్పినప్పుడు నా మాటని గౌరవించడా? నేనిచ్చిన ఈ గిఫ్ట్ని, నేను ఇవ్వబోతున్న ఈ గిఫ్ట్ని గౌరవిస్తాడా, వదిలేస్తాడా? ఒక పరీక్ష పెట్టాడు. అప్పటిదాకా సస్యశ్యామలంగా ఉన్న కనానులో, అప్పటిదాకా అద్భుతంగా పైరు పంటలతో వర్ధిల్లిన కనాను సడన్గా ఈ మాట చెప్పిన తర్వాత కరువు వచ్చేసింది. ఎక్కడ కరువు వచ్చిందో ఆ కింద 10వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. అప్పుడు ఫ్యామిలీ విజ్ ఫార్మ్డ్, ఒక కరువు వచ్చిందట. ఎప్పుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఎన్నో వచనంలో? 7లో వాగ్దానం చేశాడు. 10వ వచనంలో ఏమొచ్చింది? ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇస్తానన్నప్పుడు ఒక పరీక్ష పెడతాడు. నిలబడతాడా, పడిపోతాడా? ఈ పరీక్షలో నుంచుంటావా, పడిపోతావా? దేవుడు ప్రతి గిఫ్ట్కి ఒక చిన్న టెస్ట్ పెడతాడండి. అదే కదండి. ఇప్పుడు మనం కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా టెస్టులు పెడుతుంటాం మనం, వీడు ఎంతవరకు పర్ఫెక్ట్గా దీన్ని డీల్ చేయగలుగుతాడని. ఇప్పుడు మన బిడ్డ ఉంది, చిన్న బిడ్డలు ఉంటారు. బిడ్డలకు ఒక విలువైన వస్తువు మనం వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు ముందేం చేస్తాం మనం? అసలు ఇటు దీన్ని హ్యాండిల్ చేయగలడా, వదిలేస్తాడని అది ఇచ్చి పరీక్షిస్తాం. వాడు దాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు బంగారపు గొలుసేయాలి మన పిల్ల మెడలో. అట్ట ఇయ్యంగానే నువ్వు అటు ఇటు రాగానే తీసేసి గందరగోళం చేసి ఏ బొక్కలోనో పడేసింది అనుకోండి దాన్ని, ఆ పాపకు మీరు బంగారపు గొలుసు ఇస్తారా? ముందేం చేస్తారు చెప్పండి? ఆ సామర్థ్యం వచ్చేదాకా చూస్తారు. గిఫ్ట్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం వచ్చేదాకా చూస్తాం. ఆ సామర్థ్యం వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇస్తాం. అంతే కదా. నాన్న కారు ఎప్పుడు ఇస్తాడు నీకు? నాన్న బండి ఎప్పుడు ఇస్తాడు నీకు? ముందు టెస్ట్ చేస్తాడు పక్కన కూర్చొని. నువ్వు సరిగ్గా డ్రైవ్ చేస్తున్నావు అనే నమ్మకం కలిగినప్పుడు నీకు బండి చేతికి ఇస్తాడు. అప్పటిదాకా బండి ఇవ్వడం. వీడు బాగా బండి పర్లేదురా, వీడు బాగానే నేర్చుకుంటున్నాడా, వీడు బాగానే డ్రైవ్ చేస్తున్నాడు రా, డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అయ్యాడరా అనుకున్నప్పుడు ఒక్కనే పంపిస్తాడు అప్పుడు కారుకి. అప్పటిదాకా ఒక్కనే నాన్న ఎక్కడికి కూడా. ఒక టెస్ట్ పెడతాం మన అందరం మన పిల్లలకి. అబ్రహాం కూడా దేవుడు టెస్ట్ పెట్టాడు, కరువు రూపంలో పెట్టాడు ఆయన. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు ఈ వాగ్దాన భూమిని వదిలేస్తాడు. ఆ కరువు వచ్చిందని అక్కడే నిలబడతాడని ఒక టెస్ట్ పెట్టాడు. అయితే ఆ టెస్టులో మహానుభావుడు ఏమయ్యాడో చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున్న అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడట? ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళిపోయాడండి. బరువుగా ఉందట, భారంగా ఉందట కరువు. ఆ భారం ఉంటే వెళ్ళిపోతావా? నేను ఇచ్చిన దేశాన్ని వదిలేసి ఆ పనికి మన ఫరోగాడు ఉన్న దేశానికి వెళ్ళిపోతావా భారంగా ఉంటే? ఆలోచిస్తున్నాడు దేవుడు. ఎందుకంటేనండి దేవుడికి కరువులు వచ్చినా కానీ ఐగుప్తుకి వెళ్ళాలంటే దేవుడు పర్మిషన్ ఉండాలి. అసలు దేవుడికి ఇష్టం ఉండదు ఐగుప్తుకి వెళ్ళటం. అందుకని ఇస్సాకు కూడా ఒక మాట చెప్తాడు దేవుడు. 26వ అధ్యాయం ఏంటి, కరువు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో ఇస్సాకు కూడా. ఇది మూసేయకుండా 26వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు, అంటే ఇందాక మీరు చదివారు కదా కరువు, 12వ అధ్యాయంలో వచ్చింది కదా కరువు 12. ఆ కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. 2,
అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, ఎక్కడికి వెళ్ళకూడదు? గబక్కన ఈజిప్ట్కి వెళ్ళిపోబాక నువ్వు. ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన ఈ దేశంలోనే ఉండు. కరువైనా, ఖడ్గమైనా, కష్టమైనా, నష్టమైనా, ఆకలి దప్పుడు తోలమట్టించిపోయినా, దిగంబరుడిగా వణికిపోయినా నేనిచ్చిన దేశంలోనే బ్రతుకు. ఆ దేశానికి నువ్వు వెళ్ళకో. దేవుడికి మొదటి నుంచి ఈజిప్ట్కి వెళ్ళటం అంటే ఇష్టం ఉండదండి. ఒకవేళ వెళ్ళు అని చెప్పాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి. అర్థమవుతుందా? దేవుడి పర్మిషన్ లేకుండా, దేవుడి విచారణ లేకుండా ఈజిప్ట్కి వెళ్ళిన ప్రతి అంశం మీరు బైబిల్లో చూసుకోండి, సర్వనాశనం అయిపోయారు అలా వెళ్ళిన వాళ్ళు. దేవుడి పర్మిషన్ లేకుండా ఈజిప్ట్కి వెళ్ళిన వాళ్ళు. ఒకవేళ వెళ్ళాలి అని కనుక అనుకుంటే దేవుడే ప్రత్యక్షమే నీకు చెప్తాడు. ఏమని? అరే కరువు వచ్చింది, ఎక్కడికి వెళ్ళు. దేవుడి నుంచి ఫోన్ కాల్ వచ్చేదాకా వెళ్ళకూడదు మనం. ఆయన ఆజ్ఞల్ని మీరి, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరి. యాకోబు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు యాకోబుతో కూడా ఏం చెప్పాడు చూడండి. అంటే మనం బైబిల్ సిరీస్ని జాగ్రత్తగా ఆలోచిస్తుంటే దేవుడి విచారణ చాలా ముఖ్యం. ఈజిప్ట్కి వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నా. 46వ అధ్యాయం, ఇదే ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ఇదే ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు. అదే వెళ్ళొద్దని చెప్పిన వాడెవరు? ఇస్సాకుతో దేవుడు. వెళ్ళమని చెబుతున్న వాడెవరు? యాకోబుతో. దేవుడి పర్మిషన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఈజిప్ట్కి వెళ్ళాలంటే. కానీ అబ్రహాం గారు చేసిన ఒక పొరపాటు ఏంటో తెలుసా? దేవుడి యొద్ద విచారణ చెయ్యకుండా, అప్పటిదాకా మీరు చూడండి 12వ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనించండి, దేవుడు ప్రత్యక్షమైతేనే కదిలేవాడు. ఎందుకో సడన్గా కనానుకి రాగానేనండి కాస్త విశ్వాసంలో తొట్టిల్ల పాడు జరిగిందండి అబ్రహాం లైఫ్లో. ఏం జరిగింది? మనం బైబిల్ని చదివేటప్పుడు అక్కడ పూర్తిగా ఖండించినట్టు ఉంటుందో, కానీ జరిగిన పర్యవసానాలలో వచ్చిన చేదు అనుభవాలు మనకు తెలియజేస్తాయి. అది విశ్వాసం నుంచి వచ్చిందా, మనిషి నిర్ణయించుకున్నదా ప్రణాళిక అని. మన పర్యవసానాలు, సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఐగుప్తుకి వెళ్ళాడండి, దేవుణ్ణి అడగలేదండి. అక్కడ 12వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మళ్ళా ఏం జరిగిందో చూడండి. ఆదికాండము ఇప్పుడు మళ్ళా 12వ అధ్యాయము. దేవుడు ఇస్సాకుతో ప్రత్యక్షమైనట్టు, యాకోబుతో ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమయ్యేదాకా ఎదురు చూడలా. కరువు వచ్చినప్పుడు దేవుడిని అడగాలి. దేవా నువ్వు ఇచ్చావు, కరువు వచ్చింది నాయన మహానుభావ, కరువు వచ్చిన ఈ దేశంలో నేను ఇలానే ఉండమంటావా, నన్ను బయలుదేరమంటావా? మన జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని మనం దేవుడి దగ్గర పెట్టాలండి. ఆయన పర్మిషన్ మనం తీసుకోవాలి. కొంతమంది ఉంటారండి అస్సలు దేవుడి దగ్గర పర్మిషన్ ఉండదు. పర్మిషన్ అంటే ఏంటి? దేవుడిని అడగాలి. దేవుడు చెప్తాడు. ఎలా చెప్తాడు? పైనుంచి ఏమైనా దేవదూతను పంపిస్తాడు నీ దగ్గరికి. ఆ రోజుల్లో పంపించేవాడు. ఈ రోజుల్లో అలా కాదు. లేఖనాల ద్వారా ఆయన మనతో అనునిత్యం మాట్లాడుతూ ఉంటాడు. నాకు బాగా తెలుసు ఓ సోదరుడు ఒకరోజు వచ్చాడు శుభలేఖ తీసుకొని. బ్రదర్ పెళ్లి చేసుకోబోతున్నా బ్రదర్, మా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని ఫోటో చూపించా. నేను అప్పుడు చెప్పా, వాళ్ళ అమ్మాయి నాకు తెలుసు. నేను చెప్పా, సోదరా ఆలోచించుకో, చేసుకున్నావంటే అడ్డంగా బుక్ అయిపోతావు, లైఫ్లో చచ్చిపోవటానికి కూడా వెనకాడవు, జీవితంలో ఇంతకంటే కన్నీళ్ళు ఎప్పుడు రాల్చవు, ఈ సందర్భం గుర్తొచ్చిన ప్రతిసారి చస్తూ బతుకుతావని చెప్పాను. అదే లేదు బ్రదర్, భలేవాడు, నేను మామూలుగా చేయలే, వాకప్స్ చేసా, ఎంక్వైరీలు చేసా, షీఈ్ వెరీ గుడ్ గర్ల్ అట. నాకు చాలామంది చెప్పారు కూడా, మీరు ఖచ్చితంగా రండి, అవకాశం ఉంటే. లేదు మీకు ఇబ్బంది అనుకుంటే మాత్రం వదిలేండి అన్నాడు. సర్లే వెళ్ళిపో అని చెప్పా. సర్లే వెళ్ళిపో. నాదేమో సీన్ కట్ చేశారంటే 3 నెలల తర్వాత నాకు బాగా గుర్తండి. ఆ సీన్ కూడా మర్చిపోలేను. నేను హాల్లో కూర్చొని ఉన్న సోఫాలో కాఫీ తాగుతున్నా, సడన్గా బెల్ కొడితే మా తమ్ముడు వచ్చి తీశాడు. రావటంతోనే కాళ్ళ మీద పడిపోయాడండి. ఏం జరిగింది బ్రదర్? లేక కూర్చోండి. ఏం జరిగిందన్న? బ్రదర్, నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే దేవుడు మీ ద్వారా చెప్పిన మాటను వినకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే అన్న. ఏమైందన్న? బ్రదర్, ఫోన్ నేను చెక్ చేశాను. ఒకరోజు అమ్మాయి పనుకున్నప్పుడు
ఫోన్లో అంతా ఎవరితోనో చాటింగ్లు ఉన్నాయి, ఎవరెవరితోనో ఫోటోలు దిగేసింది, ఇబ్బందికరమైన ఫోటోలు కనపడుతున్నాయి. నేను అడిగితే అమ్మాయి అన్న మాట ఏంటంటే, మా అన్నకి చెప్తాను, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఏదేదో చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నావు అని దిశ కేసు పెడతాను ఏమేనని చెప్పేసి వెళ్ళి ఈ అబ్బాయి తనని టార్చర్ చేస్తున్నాడు. అమ్మాయే వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ వెలిగించుకొని అమ్మాయే కాల్చుకొని మా ఆయన నన్ను కాల్చాడని దిశ కేసులో కేసు పెట్టేసిందండి. ఇప్పుడు వాడు జైల్లో బుక్ అయిపోయాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు తన దాసుల ద్వారా కొన్ని విషయాలు చెప్తూనే ఉంటాడు అక్కడక్కడ, నువ్వు దాన్ని పట్టించుకోవాలి. బాబా అబ్రహాం గారు ఆ క్షణంలో ఆలోచించకుండా, దేవుణ్ణి ఒక్క మాట అనకుండా తన సొంత ప్రయత్నానికి ఒడిగట్టాడు. అక్కడి నుంచే డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయిందండి. ఎవరికి ఏం జరిగిందో చూడండి. ఐగుప్తుకి వెళ్ళాడు కదా, అతడు ఐగుప్తులోనికి వెళ్ళెను. ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నీ బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి. ఎప్పుడు కలగని భయం కలిగిందండి అబ్రహాం గారికి. అప్పటిదాకా భయం అంటే ఏంటో తెలియదు. మీరు గమనించండి బాగా. దేవుని ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే అతిక్రమిస్తావో భయం అనేది అప్పుడే ఉద్భవించింది నీ మనసులో. మీరు బాగా ఆలోచించండి. లోతును చెరపట్టాడని ఎంతమంది రాజుల్ని పరిగెత్తించి కొట్టాడు తెలుసా మీకు అబ్రహాం? ఎంతమంది రాజుల్ని? 5 రాజుల్ని పరిగెత్తించి కొట్టాడు ఒకనాడు అబ్రహాం, తెలుసా మీకు? 19వ అధ్యాయం అంతా చదువుకోండి మీరు. సరే చదువుతాం అనుకుంటారు, రండి ఇప్పుడే ఒకసారి. ఆ ధైర్యం ఏమైపోయింది ఇప్పుడు అబ్రహాంకి? అదే చెప్తున్నా, పర్యవసానాలు జాగ్రత్తగా అంచనా వేయాలి మనం బైబిల్ చదివేటప్పుడు. 19 అయిపోయింది కదా, 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయము, 18వ అధ్యాయము, వీటన్నిటిలో 13, 14 ఈ అధ్యాయాలన్నీ నండి లోతు గారికి ఈయనకి మధ్య జరిగింది. 14కి రండి ఒకసారి, ఇంకా బాగుంటుంది. 14వ అధ్యాయము ప్రారంభవచనం చదవండి. 14వ అధ్యాయం ప్రారంభం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు, ఎలాము రాజైన కదొర్లమైమును, గెయీరుల రాజైన తిదాలను వారి దినములలో వారు సొదొమ రాజైన బెనాతో, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనార్తోను, సెబోయిముల రాజైన షెమెబెరుతోను, సోయరును, బెలారాజుతోను యుద్ధము చేసిరి. జాగ్రత్తగానండి, రాజుల మధ్య యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల్లో ఒక అమాయకుడు అయిపోయాడు బలి. ఎవరా అమాయకుడు? లోతు గారు. లోతు గారికి అన్యాయం జరిగిందనండి. పని మనుషుల్ని వెంట పెట్టుకొని ఏం చేశాడు చూడండి మీకు అక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు 14 వచ్చింది చదవండి. 14వ అధ్యాయము 14 వచ్చింది. అమ్రాము తన తమ్ముడు చెనపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 పనునేను మండురును వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులని, ఏ రాజుల్ని? ఇందాక మీకు లిస్ట్ ఇచ్చాడే, రాజుల్ని ఉరికెత్తించి కొట్టాడండి. ఒక్కడా 10 మందా? మీరు ఇందాక లిస్ట్ చదివారా? పేర్లు కూడా తిరగట్ల మీకు. అంత పెద్ద లిస్టులో ఉన్న రాజుల్ని తన తమ్ముడు చెరపట్టబడినానని కొట్టేశాడు. అంటే తమ్ముడు కోసం రాజుల్ని ఏం చేశాడు? మరి భార్య కోసం అబీమెలెకుని ఎందుకు తరం లేకపోయాడు? అంటే తమ్ముడు ఒక వ్యక్తి గొప్పోడా, ప్రెస్టేజా, భార్య ప్రెస్టేజా చెప్పండి? తమ్ముడికి అన్యాయం జరుగుతుంటే 5 రాజుల్ని పరిగెత్తించి కొట్టాడు. దేవుడు తోడున్నప్పుడు దేవుడు ఆజ్ఞని మీరు ఐగుప్తుకి ఎప్పుడైతే వెళ్ళాడో భార్య దగ్గర భయపడుతున్నాడు. నిన్ను ఎత్తుకుపోతారేమోనే, నిన్ను ఎత్తుకుపోయిన తర్వాత మళ్ళీ నన్ను చంపేస్తారేమో అని అబద్ధమా కూడా ఆడిపించాడు. అర్ధసత్యం ఆడిపిస్తాడు అక్కడ. అర్ధసత్యం అంటే కూడా అబద్ధమే. హాఫ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అబద్ధమే అది ఎప్పుడు కూడా. మీకు అందరికీ తెలుసు. అప్పటిదాకా భయం అంటే ఎరుగనోడికి ఏమొచ్చింది? భయం. అబద్ధాలంటే ఏంటో తెలియనోడు ఏం ఆడాల్సి వచ్చింది? అబద్ధం ఆడేశాడు. అక్కడ ఆ తర్వాత ఏం జరిగిందట? మళ్ళా రండి, ఇదే 12కి మళ్ళా రండి. జీవితంలో ఒక పెద్ద తప్పు అక్కడే జరిగిందండి ఆయన లైఫ్లో పాపం. 12వ అధ్యాయము 14. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తిలా స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి.
ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. చూసారా, తమ్ముడు పిల్లల్ని ఎత్తుకుపోయారని. మీరు పౌరుష రాజసాలు జాగ్రత్తగా గమనించండి. అబ్రహాం గారి ఇందాక లోతు గారి ఇంట్లో ఆడవాళ్ళని చెరపట్టిపోయాడని ఊగిపోయి కత్తి పట్టుకొని తలలు నరికి పడేశాడు అందరి. ఇక్కడ సొంత భార్యను ఎత్తుకుపోతున్న రోషం రావట్లా, పౌరుషం రావట్లా, తరమాలనుకోవట్లా. పైగా భయం వస్తుంది, పైగా అబద్ధాలు వస్తున్నాయి, పైగా సొంత భార్యను కూడా ఏం చేసేసాడు, అప్పచెప్పాడు. అంటే సరే, దేవుడు తోడు ఉంటాడనో తోడు లేక ఉంటాడనో ఆయన ఉద్దేశాలు కాసేపు పక్కన పెడితే భార్యను కూడా ఫరో ఇంటికి ఇచ్చేసాడు. 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునికి మేలు చేసెను. ఏం చేశాడట, సారామ్మని అప్పచెప్పాడు. 65 ఏండ్ల వయసు ఉంటుందండి అప్పటికి సారామ్మకి. 65 ఏండ్ల వయసులో ఆమెకి ఇచ్చేసినప్పుడు, అంటే 65 ఏండ్ల వయసులో కూడా ఆవిడ ఎంత అందంగా ఉంటే రాజుగారు కోరుకుంటారో మీరు ఆలోచించండి. షీఈ్ వెరీ బ్యూటీ, చాలా అందమైనటువంటి ఆవిడ తల్లి సారామ్మ. అంటే 60 ఏళ్ల వయసులో కూడా ఒక పురుషుడు కావాలని కోరుకునేంత అందగత్తె అనమాట ఆవిడ. ఇచ్చేశాడు. దానికి ఇచ్చినందుకు కానీ ఏం చేశారట, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పని కత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వడాయి. అది ఏమేమి ఇచ్చాడట, గొర్రెలు ఇచ్చాడట, ఒంట్లు ఇచ్చాడట, పశువుల్ని ఇచ్చాడట, మగ పని మనుషుల్ని ఇచ్చాడట, పని కత్తెల్ని కూడా ఇచ్చాడట. ఈ అబద్ధం ద్వారా, ఈ భయం ద్వారా, దేవుడు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవటం ద్వారా వచ్చినటువంటి ఈ సంపదలో నుంచి వచ్చిన ఆ పనికత్తెలలో ఒక పనికత్తె హాగరు. ఎవరు హాగర్? ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన గనక ఆ రోజు ఈజిప్ట్కే గనక వెళ్ళకపోయి ఉంటే దెర్ ఈజ్ నో ఇష్మాయేల్. ఇష్మాయేల్ అనేవాడే లేడు. ఇష్మాయేల్ అనేవాడే లేకపోతే ఈరోజు ఎన్నిటికో తగ్గిపోయి ఉండేది. బాంబులు తగ్గిపోయాయి, తుపాకీలు తగ్గిపోయాయి. మీకు అందరికీ తెలుసు, ఎంతకు మించి నేను మాట్లాడిన అవసరం లేదు. ఇష్మాయేల్ ఆవిర్భావానికి గల కారణం ఏంటనుకున్నారు? ఇష్మాయేల్ పుట్టుటకు కారణం ఏంటనుకున్నారు? ఇష్మాయేల్ కన్నోళ్ళు ఎవరు? హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 16వ అధ్యాయం 1లోనే చెప్తుంది ఆ తల్లి. సారామ్మే సమాధానం చెప్పిద్ది దానికి. అబ్రహాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అని ఐగుప్తురాలైన దాసి. అది ఈవిడెక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తురాలైన దాసి ఎందుకు వచ్చింది? హాగర్ పంపించాడే, అబీమెలెకు పంపించాడే ఫరో అనే ఆయుడు. ఏమని? దాసుల్ని, పని వాళ్ళని, పనికత్తెల్ని అందరికి పంపించేశారు కదా. వాళ్ళు వచ్చి శుభ్రంగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పనులు చేసుకుండే దానిలో ఒక పని చేసుకునే ఆవిడే ఎవరు? ఇప్పుడు సారామ్మ జీవితంలో ఒక తొందరపాటు చేసింది. చెప్పాను కదండి, దేవుడు ఒక వ్యక్తిని పొగిడినంత మాత్రాన ఆ వ్యక్తి 100కు 100% అన్ని నీతి పనులు చేశాడని కాదు. దేవుడు సారామ్మను కూడా పొగిడాడు. పేతురుపత్రికలో ఏమంటాడు? మీరు సారావలే అంటే అర్థం ఏంటి? చదివారా చదవలేదు? అది ఏందో చూస్తా ఉన్నారు కొంతమంది, ఎక్కడ చదివినట్టు గుర్తు రావట్లేదే అని. పేతురుపత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు కదా, తీయండి అమ్మది. సరే, నేనే తీయాలంటే నేనే తీస్తాను. పేతురు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 1 పీటర్ 3వ అధ్యాయం 5. ఆ ప్రకారము సారా అబ్రహాముని 5వ వచనం చదవండి అమ్మ. 5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉన్నారు, తమను తాము అలంకరించుకొనక. ఆ ప్రకారమే సారా ఆ పరిశుద్ధ స్త్రీ అని ఎవరి పేరు చెప్తున్నాడు? పరిశుద్ధ స్త్రీ అని చెప్పినంత మాత్రాన A to Z ఆవిడ చేసిన అన్ని కార్యాలు దేవుడు సమర్థించినట్లు కాదు. దేవుడు సమర్థించినట్టేనా హాగర్ని? సారామ్మ ఏం చేసింది? దేవుడు చెప్పాడు అప్పటికి ప్రత్యక్షమే. ఏమన్నాడండి దేవుడు? ఏమని చెప్పాడు? అప్పటికే 12వ అధ్యాయం 7లోనే దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? ఈ దేశాన్ని ఎవరికి ఇస్తాను? నీకు, నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. అంటే అబ్రహాంకి ఏం పుడతారు? అప్పుడు అసలు హాగర్ అనే ఆవిడే లేదు. మరి అబ్రహాంకి సంతానం పుట్టాలంటే ఎవరి ద్వారా పుడతారు? భూమిలో నుంచి వస్తారా బయటికి? ఆకాశం నుంచి చూడబడతారా?
ఎవరి ద్వారా రావాలి మరి ఇప్పుడు అబ్రహాంకి సంతానం? సారమ్మే కదా మార్గం. సారమ్మ ఆ విషయం చెప్పినందుకు ఏం చేసింది చెప్పండి? 17:17 పక్కు నవ్వింది. ఒకసారి చూడండి ఆ సందర్భం. ఒక స్త్రీ చేసిన పొరపాటు, దేవుడి ఆజ్ఞలను లేదంటే దేవుని పర్మిషన్ లేకుండా జీవితంలో జరిగినటువంటి కొన్ని చర్యల వలన, మనం కొన్ని పొరపాట్ల వలన జీవితాలు ఎలా అయిపోతాయో, ఎంత ఏడవాల్సిన పరిస్థితులు వస్తాయో ఒకసారి ఒక చిన్న ఉదాహరణ. లైట్స్ ఆఫ్ చేయండి, వాల్యూమ్ పెట్టండి. చెప్తుంది. మన నోటిలో నుంచి ఒక సలహా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొన్ని సలహాలు జీవితాలను నిలబెట్టాలి, జీవితాలను కూల్చకూడదు. అదిగోండి హాగర్ని చూపించింది. మనం అప్పుడు ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఈజిప్ట్లో ఇచ్చాడు కదా ఫరో, వెళ్ళు. అదిగోండి సలహా ఇచ్చింది ఆవిడే, హాగర్ని పంపించింది. అప్పుడు అబ్రహాం అయినా దేవుణ్ణి అడగాలి కదా, దేవా నా భార్య ఇలా చెప్తుంది, నా భార్య మాట వినమంటావా, లేదంటే నువ్వు ఇంకొక మార్గాన్ని ఏమైనా ఇచ్చావా అని ఒక్క మాట కూడా అబ్రహాం అడగలేదండి. సారమ్మ మాట వినటం స్టార్ట్ చేశాడు. సారమ్మ మాట విన్నాడు. ఆ తర్వాత దేవుణ్ణి అడగకుండానే, అక్కడ కూడా అంతే, దేవుణ్ణి అడగకుండానే, దేవుడిని విచారించకుండానే ఆగర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక బాలుడు పుట్టాడు, ఆయన పేరు ఇష్మాయేల్. పుట్టాడు. ఇందాక నవ్వింది, ఇప్పుడు ఏడుసిద్ది మళ్ళా. దేవుడి మాట నవ్వే వస్తుంది, కానీ పాటించకపోతే ఏడిపోతుంది. లైట్స్ ఆన్ చేయండి. దేవుడు మాట చెప్పినప్పుడు ఏం చేసింది? పక్కున నవ్వు. సరే నవ్వావు, కానీ తర్వాత జీవితం ఏమైపోయింది? ఇక నవ్వు అదే చివరి నవ్వు ఆవిడికి. సారమ్మ చివరి నవ్వు ఎప్పుడు? ఆదికాండం 17:17 ఆ తల్లికి చివరి నవ్వు. ఆ తర్వాత ఇక నవ్వు లేదు ఆమె జీవితంలో. ఆ తర్వాత వెంటనే దేవుడు ఈవిడ గర్భాన్ని కూడా తెరిచాడు. ఎవరు పుట్టాడు? సారా. ఇస్సాకును గనింది. ఇస్సాక్ అంటే పేరే నవ్వు. ఇస్సాక్ అంటే అర్థం ఏంటి? ఇస్సాక్ అంటే లాఫ్, నవ్వు అని అర్థం. ఇస్సాకును గనింది. ఇస్సాకును ఇష్మాయిల్ ఏం చేశాడో తెలుసా? హింస పెట్టాడు, టార్చర్ పెట్టాడు. టార్చర్. ఆ పిల్లోండి, ఆ చంటి పెట్టగాడు ఉన్నాడు కదండి, ఎంత అసూయ పెంచుకున్నాడంటే బహుశా హాగరే చెప్పుండిద్ది. ఎందుకంటే హాగరు సారమ్మని ఎలా చూస్తాం ప్రారంభించింది? చులకనగా చూస్తాం ప్రారంభించింది. అప్పుడు బిడ్డకు చెప్పుండొచ్చు మేబీ, ఏమనంటే రే వాడికంటే ముందు నువ్వు పుట్టావు, ఆస్తి ఎవరికి రావాలి? వస్తే మనకు రావాలి, ఆస్తి మనకు రావాలి. ఎందుకంటే ఇంట్లో పెద్ద కొడుకు నువ్వు కనుక. నిన్నగాక మొన్న పుట్టాడా పుట్టాడో, చాలా ప్రేమించేస్తున్నాడు మీ నాన్న, చాలా ఎక్కువ. అంతకుముందు ఎలా ఉండేవాడు? నీతో ఉండేవాడు అంతకుముందు. ఇప్పుడు ఎవరితో ఉంటున్నాడు? అంతే కదండి. చిన్నోళ్ళతో ఉంటున్నప్పుడు పెద్దోళ్ళకి ఏమవుతుంది? అసూయ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాం ఇస్సాకుతో ఉంటున్నాడో ఆ విషయం తెలుసుకున్న ఇష్మాయేలు ఇస్సాకును టార్చర్ పెడతాం స్టార్ట్ చేశాడు. మామూలు టార్చర్ కాదు అది. గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో ఇష్మాయేలు పెట్టిన టార్చర్ గురించి చాలా గొప్పగా వర్ణిస్తాడండి. గలతీయులకి 4వ అధ్యాయం చేయండి. గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో ఇష్మాయేలు ఏం చేసేవాడో చాలా వివరంగా రాస్తూ 4:29 చదవండి. 4:22 నుంచి చదువుకోవచ్చు మీరు. 22 చదివి 29కి రండి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వల్ల ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగెను కదా. ఎవరెవరా 2? ఇష్మాయేలు. వాళ్ళు ఏం చేశారు? 29లో చదవండి. 29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు అనగా ఇస్సాకుని ఎలాగున హింస పెట్టెనో. ఏం పెట్టాడట? హింస. హింస అంటే అర్థం ఏంటండి? టార్చర్. నువ్వు వచ్చినప్పటి నుంచి మా నాన్న నా దగ్గరికి రావట్లేదురా, నువ్వు వచ్చినప్పటి నుంచి నీ చుట్టూనే తిరుగుతున్నాడు మా నాన్న. ఒకప్పుడు నన్ను ఎత్తుకునేవాడు, ఇప్పుడు నీతో బాగా నిన్నెత్తుకుంటున్నాడు, నిన్ను ఆడిస్తున్నాడు, నా దగ్గరికి రావట్లా.
నీ వల్లే నాకు ఇలా వచ్చిందే అని సారా అమ్మ లేనప్పుడు, అబ్రహాం గారు లేనప్పుడు ఆ పశువుని టార్చర్ పెడతాం స్టార్ట్ చేశారండి. కానీ కన్న తల్లి ఒక కన్ను వేసే ఉంటుంది ఎప్పుడు బిడ్డల మీద, అవునా? కొంతమంది చూడండి పిల్లల్ని ఎలా టార్చర్ పెడతారండి పాపం. కొంతమంది తల్లులు ఉంటారండి నిజంగానండి. ఆ మధ్య ఏదో ఒక వీడియో చూసాను నేను. భర్తకి ఈవిడికి కోపం వచ్చింది. భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు భర్త మీద ఉన్న పగను ఎలా తీర్చుకోవాలో తెలియక బిడ్డని ఎంత హింస పెడుతుందంటేనండి ఆ తల్లి. బహుశా ఉందో లేదో నేనైతే ప్రయత్నిస్తాను. ఒకసారి లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి వీలైతే. అంటే ఎంత టార్చర్ అంటే ఎలా ఉండిద్దో తెలియాలి మీకు, దారుణంగా. కొంతమంది పగలు ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు. అదిగోండి చూడండి, అదిగోండి వాళ్ళ ఆయనకి వీడియో కాల్ చేసి అదిగోండి బిడ్డని పట్టుకొని అదిగోండి చూపిస్తుంది. వాడు ఎంతండి, వాడి వయస్సు ఎంతండి పాపం, రక్తం కారిపోతుందండి. మనిషా పశువా? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు? పాపం చూడండి పాపం, వాడికి పాపం. ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి పశువులను ఏం చేయాలి చెప్పండి? రైట్స్ అని ఎవరి మీద కోపం? దేవుడు వదులుతాడు అనుకున్నావా? నా బోతు రక్తమును ఎక్కడ నాకినియో నీ రక్తాన్ని కూడా అక్కడే నాకిస్తానన్నాడు. దేవుడికి పిల్లలంటే ప్రాణం అండి. యేసుప్రభు దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు పేతురు శిష్యులందరూ పక్క ఏమన్నాడు యేసుప్రభు? షటప్, ఎలదేరా హెవెన్, రానియండి నా దగ్గరికే. మీరు మళ్ళా చెప్తున్న, పిల్లల్ని ఎప్పుడు కొట్టకండి, రెండూ చేయాలి. ఎప్పుడు కొట్టాలంటే ఊహ వచ్చినప్పుడు, మంచి చెడుల వివేచన వచ్చినప్పుడు, అప్పుడు కూడా వాడు చెడును సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా విననప్పుడు ఆ స్టెప్ ఒకటి ఉంటుంది దానికి. అప్పుడు బెత్తం పట్టండి అంత అన్నాడు. కొంతమంది చిన్న పిల్లలు అన్నం తినలేదని కొడతారండి. కొంతమంది నాకు తెలిసిన కొంతమంది తల్లులు ఉన్నారండి. ఆడికి ఏదో పాప అన్నం తినవా, అన్నం పట్ట కొడుతుంటారండి. పడిపోతాయి చేతులు ఒక రోజున. ఇష్టం వచ్చినట్టు పిల్లలు మన బానిసలు కాదు, తిరిగి కొట్టలేరు కదా అని కొడతానికి. ఎవరి మీనో ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించింది? ఇష్మాయిల్ కూడా అంతే. వాళ్ళ నాన్న రావట్లేదని, వాళ్ళ నాన్న ప్రేమగా మాట్లాడుతున్నాడని ఆ చంటి పిల్లని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. పరిహసిస్తున్నాడట. అది ఖండం చేయండి. సారమ్మ చూసింది ఒకరోజు. హింస పెట్టాడని ఉంది, మీరు గమనించండి. హింస అనే పదం చాలా కఠినమైన పదం. ఊరకనే వాడరా పదాన్ని. హింస అంటే ఎప్పుడు వాడతారండి? చాలా తీవ్రమైన పదం అది. తెలుగులో తీవ్రమైన పదాన్ని ఉపయోగించిందండి. అంతే కదండి. ఈవిడ కూడా పరిహసించి 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండము 21:9 చూడండి. ఆదికాండము 21:9. అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరుకిని కనిన కుమారుడు పరిహసించుట అంటే గర్వం, పరిహాసం. పెద్దోన్నే నా ఇష్టం, ఈడు పిల్లోడీడో ఎదురు తిరగటం, పరిహసించుట. సారా చూచి దాసిని దీని కుమారుని వెళ్ళగొట్ట. అంత కఠినమైన మాట, ఉక్రోషం ఉప్పొంగుకొచ్చిందండి. అంటే మీరు ఆలోచించండి, ఎవరు చేసుకున్నా చెప్పండి ఇదంతా. సలహా ఇచ్చింది ఎవరు? ఆ మహాతల్లి ఎవరు సలహా ఇచ్చింది? ఆ తల్లే సలహా ఇచ్చుకుంది. పైగా అంటది, నా ఉసురు నీకు తగులు అంటది అబ్రహాం దగ్గరికి వచ్చి. ఏమైనా బుద్ధి ఉందా? బుద్ధి ఉండాలి కదా. కొన్ని అంతే మనమే చేసుకుంటాం. మనమే చేసుకొని ఎవరు పక్కన వాళ్ళ మీద ఎగురుతుంటాం మనం. నువ్వు చేసుకున్న కర్మే. ఎవరు చేసుకున్న కర్మ? నువ్వు చేసుకున్న కర్మే, నువ్వే అనుభవించు. మరి సారమ్మ కూడా అంతే. అబ్రహాంకి సలహా ఇచ్చింది నువ్వే. సరే, సలహా ఇచ్చినంత మాత్రాన ఆయన దేవుణ్ణి విచారం చేయకుండా వెళ్ళటంలో ఆయనది కూడా ఏముంది? తప్పుంది. అబ్రహాం గారు చాలా విషయాల్లో దేవుని విచారణ చేయలే.
అబ్రహాం గారు ఎంత గొప్పోడు, ఆయన ఎంత నీతిమంతుడు ఆల్రెడీ నేను మాట్లాడానండి, అది వేరు. మళ్ళా ఇక్కడ ఏంటంటే అబ్రహాం గారు చేస్తున్న కేవలం ఆయన జీవితంలో జరిగిన కొన్ని మిస్టేక్స్ మనం ఆలోచించడం ద్వారా మనం చేయకూడదనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను. అంతేగాని అబ్రహాం గారిని పక్కగా నెగిటివ్ షేట్లో అస్సలు చూపించాను నేను. ఆ మహానుభావుడు చాలా గొప్పడు. అయితే ఇందాక చెప్పినట్లుగా అందరిలోనూ ఒక పక్క పుణ్యం ఉంది, కొన్ని భుజాల మీద, ఇంకో భుజం మీద దేవుని విచారణ చేయకుండా కన్నాడు కదా, పుట్టాడు కదా, బిడ్డని టార్చర్ చేయటం, పరిహసించడం, చివరికి ఆ సంతానాలు ఎల్లగొట్టేదాకా వచ్చేసిందండి. ఎవరు? అందుకేనండి ఎప్పుడూ జీవితంలో తొందరపడకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మనలో కొంతమంది తొందరపడి నిర్ణయాలు ఇచ్చేస్తారు, తొందరపడి అంత స్పీడ్ కొంతమందికి, ఆలోచించరు. నేను ఒకసారి చెప్పాను చాలా ఊర్లలో, గుర్తుందో లేదో, విన్నోళ్ళ భవిష్యం ఉంటే ఉండొచ్చు. మా ఇంటికి సమీపంలో చెల్లి ఉండేదండి, నా బాగా గుర్తు. కాలేజీకి వెళ్తున్నప్పుడల్లా నా ప్రైజులాడన్నా అని చెప్తుండేది. మంచి తల్లి జాగ్రత్తగా వెళ్ళరా పో అని నేను కూడా చెప్తుండేవాడిని. తర్వాత నేను చాలా ఏళ్ళు అయిపోయింది ఆ అమ్మాయిని చూసి, సడన్గా వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి, సార్ మా కోసం ప్రార్థన చేయండి సార్, నాకు భయం వేస్తుంది సార్ అంటుంది. ఏమైందమ్మా అన్న? ఈ జీవితం మొత్తం చెప్పుకోవటం వచ్చిందండి. వాళ్ళ అబ్బాయి ఉంటాడండి పాపం, వాడు 10th క్లాసు. మా విజయవాడ కృష్ణానది దగ్గరికి వచ్చేవాడు ఈత కొడదామని వచ్చి, ఈత కొట్టే క్రమంలో పిల్లలు ఇవి ఉంటాయి కదండి, పిల్లల చిలిపుల్లో ఆటలు ఉంటాయి కదా, అల్లరల్లరిగా వాడిని పాపం లోపల ముంచే సరదాగా ఆట పట్టించారు. వాడికి నిజంగానే గాలాడక వాడు చచ్చిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంతకు మునిపే కాలేజీకి వెళ్ళేటప్పుడు బహుశా ఆటో డ్రైవర్ని ఎవరినో ప్రేమించింది. ఇలా అంతే కదండి, పరిపక్వత నిర్ణయాలు ఉండవు కొంతమందికి. ఎవరిని ప్రేమిస్తున్నామో వాడు ఎంత పనికిమాలోడో ఎంతమంది చెప్పినా కానీ ఇంటర్వ్యూలు. వాడు ఎట్టా అంటాడంటే, వాడు 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. నోట్లో ఎప్పుడు పాన్పరాగు ఓట నాంతా ఉంటుంది వాడికి, నాలుక మీద మొత్తం జుట్టు అంతా ఎలా ఉంటుంది కదా, మున్సిపాలిటీ వాళ్ళతో ఉంటుంది చూసారా, చెత్త కుప్ప అట్ట ఉంటుంది వాడిది. అలాంటి పనికి వాడు స్నానం నాకు తెలిసి నెలకు కూడా ఒకసారి చేస్తాడో లేదో డౌట్. వాడు అంత దూరం ఉంటేనే కంపు గుప్పును కొట్టిద్ది. అట్లాంటి వాడిని ప్రేమించిందండి. వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, పోతావమ్మా, వాడు దూరంగా ఉంటుంటేనే వాంతి వస్తుంది మాకు, అసలు వాడిని ఎట్ట ప్రేమించావంటే, వాడు తెలీదు, మీకు తెలియని అందగాడు వాడు అంటుంది ఈ అమ్మాయి. కొంతమంది అంతే కదండి, కొంతమంది ఎంత పిచ్చోళ్ళు అంటే అందరికీ తెలుసు వాడు ఎదవని, ఈ ప్రేమించే అమ్మాయికి తప్ప. ఆ ముసుగులో ఉంటారు కొంతమంది ఆ ముసుగులో ఉంటారు. వాడితో ఏం చేసిందంటే, వీళ్ళ నాన్న చెప్పి వినట్లేదని రూమ్లో వేసి తాళం వేసేసాడు ఈ అమ్మాయిని, కాలేజీ మానిపించేసాడు. ఈ లోపల నేను చెప్పిన సీన్ రిపీట్ అయింది. వాళ్ళ అన్న చచ్చిపోయాడు కదా, వాళ్ళ అన్న చచ్చిపోయారని సమాధి ముందు పెట్టి పైన టెంట్ వేసి చుట్టాలు అందరూ వచ్చారు. పాపం అయ్యో కుర్ర వయసులో చనిపోయాడు. అప్పుడు పాపం వాళ్ళ అన్నని చివరి చూపు చూసుకుంటుంది కదా అని తాళం తీశారండి అమ్మాయిని. వాళ్ళ అన్నని చచ్చిపోయాడు పాపం, వాళ్ళ అన్న చివరి చూపు చూసుకుంటుందని తాళం తీస్తే, ఈ అమ్మాయి చివరి చూపు కోసం వచ్చి వాళ్ళ అన్న దగ్గరకు పడి కాసేపు ఏడ్చి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి, అందరూ ఏడుస్తున్నారు నా మీద ఎవరికి దృష్టి లేదన్నప్పుడు వాడితో కలిసి వెళ్ళిపోయింది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. తొందరపాటు. చివరికి ఏమైందో తెలుసా అమ్మాయి జీవితం? వాడు మామూలోడు కాదండి, వాడు అసలు వాడికి లేని అలవాట్లు లేవు. వాడు ఆడాళ్ళతోనే కాదు, వాడు హిజ్రాలతో కూడా చేస్తుంటాడు వాడు. చివరికి వాడు బాగా మందు దాగి ఈ అమ్మాయికి మందు అలవాటు చేసేసి, సిగరెట్లు పెట్టి ఘాట్లు పొడిచి, బ్లేడు పెట్టి గీసి చిందర-వందరైపోయిందండి ఆ అమ్మాయి జీవితం. వాళ్ళ అమ్మ ఓ పక్క కూతురేమో వెళ్ళిపోయింది ఎవరితోనో, కొడుకేమో చచ్చిపోయాడు. పిచ్చిదైపోయింది వాళ్ళమ్మ. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిచ్చి దానిలో మాట్లాడుకుంటుంది. ఏంట్రా ఇవిడు ఎట్లా అయిపోయింది అనుకున్నా నేను. 5-6 నెలలకు కొద్దిగా పిచ్చి తగ్గినప్పుడు వచ్చి అప్పుడు చెప్తుంది నాకు ఈ విషయాలని. అయ్యా ఇలా జరిగింది, అలా జరిగింది అయ్యా. చివరికి ఆ అమ్మాయి దిక్కు లేకుండా అడుక్కునే దానిలాగా రోడ్ల మీద పడిపోయి, చివరికి చినిగిపోయినంత బట్టలు వేసుకొని వీళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ తప్పు అయిపోయిందని కాళ్ళ మీద పడిపోయింది. ఇంకేం తిరిగి వస్తుంది చెప్పండి జీవితం? తిరిగి వస్తుందా జీవితం? ఏదో అంటారు కదా పెద్దలు, చేతులు కాలేక దెర్ ఈజ్ నో యూస్. మనం కూడా మన లైఫ్లో తప్పుడు నిర్ణయాలు కొన్ని తీసుకుంటాం. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తెలుస్తుంది పచ్చి తాగుబోతాడని. వెనక్కి తిరిగి చూసుకోలేం. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయి మంచిది కాదని. వెనక్కి తిరిగి చూసుకోలేం. వివాహాలకు ముందే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఎప్పుడైనా. ఆ తొందర ఏమీ లేదు. కొంతమంది ఉంటారు, వయసు అయిపోయింది నెట్టేద్దాం. ఎందుకు నెట్టేయటం? ఆగు, కాస్త ఒక సెకండ్ ఆగు, ఆలోచించుకో. తొందరపాటు ఎప్పుడు మంచిది కాదండి. సారామ్మ జీవితంలో మనకు కనిపించే తొందరపాటు నిర్ణయం ఇచ్చేసింది. అందుకని దేవుడు మంచి మాట అంటాడు,
సామెతల్లో కూడా మంచి మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథంలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు అని మహానుభావుడు 19:2 చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, కాస్త తెలివిగా ఉండండి. తొందరపడి నడిచావనుకో తెలివి లేకుండా, అది గమ్యమే తప్పిపోతావు, దారే తప్పిపోతావు. కాస్త వెళ్ళేటప్పుడు బండి ఉంది కదా అని కొట్టేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఒకసారి అడగాలి ఎవరినైనా. మనకు తెలియని ఊరు వెళ్తున్నాం, బండ్లో ఆయిల్ ఉందని చెప్పి వెళ్ళిపోతావా? ఎవరైనా సలహా అడుగుతావా? ఊరికి వెళ్ళేదారు ఇదేనా కదా అని. మీ ఊరికి వచ్చేటప్పుడు నాకు ఎక్కడైనా డౌట్ వస్తే అడుగుతాను, ఏమంటే పలానా రామచంద్రాపురం వెళ్ళే రూట్ ఇదేనా, లేదంటే పలానా కాకినాడ, నాకు డౌట్ వచ్చినప్పుడు అడగాలి. ఒకటికి ఇద్దరిని అడగాలి, అవసరమైతే డౌట్ వస్తే ముగ్గురినైనా అడగాలి. కానీ మనం ఏం చేస్తాం? మన లైఫ్లో ఎవరిని అడగం. ఎలాంటి వాళ్ళు మనం? రోడ్డు పోయినప్పుడు రోడ్డు అడుగుతాం, కానీ మన లైఫ్లో నిర్ణయాలు మాత్రం అడగం. ఓ పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరి నిర్ణయం అడగం, నీ ఇష్టమే. అమ్మని అడుగుదాం, నాన్నకి చెప్దాం, నా మంచి కోరేవాళ్ళు కదా వాళ్ళు. ఏముండదు. పిల్లలు అంతే. అబ్బాయి ఈరోజు ఏంటంటే పెళ్ళిళ్ళు 2-3 నెలలు కాకముందు విడాకులు అండి ఈ రోజుల్లో. ఆ హీరోయిన్లను చూడండి, నిన్నేమో పెళ్లి కార్డు పెద్దగా పడిద్ది, తెల్లారి విడాకుల కార్డు అంతకంటే పెద్దగా పడిద్ది. ఎంతమంది లేరండి? అట్ట పెళ్ళి అయితే ఇట్ట విడిపోతుంటారు. ఎందుకు ఈరోజు సంసారాలు కుటుంబాలు ఎందుకు నిలబడట్లేదంటే తొందరపాటు నిర్ణయాలు. లైఫ్లో దేవుణ్ణి అడగకుండా, లేఖనాలని మన మనసులో పెట్టుకోకుండా తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇంకో మాట కూడా అంటాడు ఆయన, కీర్తనల గ్రంథంలో కూడా మంచి మాట అంటాడు. కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథంలో 39వ అధ్యాయం 6వ వచనంలో మంచి మాట అంటాడు. కీర్తనలు 39:6. మనుష్యుడు వట్టి నీడ వంటి వాడై తిరుగులాడతాడు, వారు తొందరపడుట గాలికే కదా. వారు తొందరపడుట గాలికే కదా అంటే శూన్యంరా. తొందర పడకండిరా, దేవుడి యొద్ద విచారణ చెయ్యండిరా. బైబిల్ చెప్తుందండి మనకి. ఈరోజు మీకు వచ్చే ప్రతి సమస్యకి బైబిల్లో పరిష్కారం ఉంది. ఉందా లేదా? ఎలాంటి స్త్రీని వివాహం ఆడాలి బైబిల్లో ఉంది. గుణవతి లక్షణాలన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏమన్నా ఆపాడండి? మన ఇంట్లో పెద్దోళ్ళు కూడా చెప్పరండి మనకు అన్ని లక్షణాలు ఉండాలని. ఇంకా మీరు హిబ్రూలో చూస్తే మైండ్ పోతే అలెఫ్ నుంచి టౌ వరకు అక్షరాలు అద్భుతంగా ఉంటుంది అసలు సొలొమోను గారి సాహిత్యం. నిజంగా అంటే ఆవిడలో గుణవతి అని చెప్పడానికి ఆ నుంచి బండీరా వరకు ప్రతి అక్షరంలో ఉన్న ప్రతి సుగుణాన్ని కోట్ చేస్తాడు హిబ్రూ భాషలో. అయితే ఇంకా తెలుగులో మీకు ఆ సాహిత్యం సెట్ కాక వదిలేశారు. కానీ అంటే ఎంతో గొప్ప సాహిత్యం దేవుడు పెట్టాడు మనకి. ఒక గుణవతి ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, కాపురం ఎలా చేయాలో కూడా చెప్పాడండి. చివరికి ఏమని చెప్పాడు? భర్తకి జ్ఞానముకు చొప్పున వివాహం తర్వాత పాన్పు ఎలా ఉండాలో కూడా చెప్పాడండి. పాన్పు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలో కూడా చెప్పాడండి. ఎక్కడ మిస్ అయింది చెప్పండి మనకు బైబిల్? పెళ్లి కాక మునుపు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో బైబిల్లో ఉంది. పెళ్ళి అయిన తర్వాత భార్యతో ఎలా కాపురం చేయాలో బైబిల్లో ఉంది. భర్తతో ఎలా చేయాలో బైబిల్లో ఉంది. పుట్టిన పిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్లో ఉంది. వృద్ధాప్యంలో ఎలా బ్రతకాలో బైబిల్లో ఉంది. అన్నీ బైబిల్లో ఉన్నాయి. దేవుడు నువ్వు తెరిచి చస్తే కదా, నువ్వు చదివితే కదా నీ జీవితంలో సమస్యలకి పరిష్కారం దొరికేది. ఎక్కడ చదువుతున్నావు నువ్వు అసలు? ఎక్కడ చదువుతున్నా? బైబిల్ చదవవు, బైబిల్ తీయవు, సమస్యలు వస్తాయి, భయపడతావు, తప్పు నిర్ణయాలు తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయి గోతిలో పడిపోతావు. బైబిల్ చదివినోడికి వెళ్తున్న మార్గం సరైందా కాదా అని అది రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుందండి. చాలా కుటుంబాలు ఎందుకు పాడైపోతారంటే బైబిల్ చదవకనే. నువ్వు బైబిల్ చదివితే అడుగడుగున బైబిల్ నీకు టార్చ్ చూపిస్తూ ఉంటుంది. ఇటెల్రా. దానియేలు గారి గురించి చెప్పాం మనం అక్కడ. దానియేలు గారు ఆ మహానుభావుడు ఎందుకు భోజనం చేయటంలో సంశయించాడంటే బైబిల్ చదివాడు ఆయన. సామెతలు 23:1 ఉంటుంది, రాజులతో ఉండేటప్పుడు ఎలా ప్రవర్తించాలని అది చదివాడు కాబట్టి నెబుకద్నెజరు దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాడు ఆయన. ఈరోజు మనందరి జీవితాలు తొందరపాటు, మనందరి జీవితాలు. ఇంకో మంచి మాట ఉంటుంది చూడండి. అది అయిపోయిందిలే తల్లి, అది అయిపోయిందిలే. ఇంకో మంచి మాట కూడా మనం చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 42:5 చదవండి. కీర్తన 42:5 చదవండి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, తొందరపడకండి అని చెప్తుందండి బైబిల్ మనకి.
సారా అమ్మ చేసినటువంటి ఆ చిన్న నిర్ణయం, ఆ చిన్న తప్పు కాదండి, చాలా పెద్ద తప్పు అది. వెళ్ళిపోమని చెప్పారు, పుట్టేశాడు ఇష్మాయిలు, సంతానాలు పెరిగిపోయినాయి. చివరికి నువ్వు కీర్తనల గ్రంథం చదివితే ఇశ్రాయేలీలు పడిపోవటానికి కారకులైపోయారు ఇష్మాయేలీలు. చివరికి ఇష్మాయేలీలు నాకు వ్యతిరేకంగా కూటము కట్టి ఉన్నారంటాడండి దావీదు అక్కడ. అంటే చివరికి వీళ్ళ పతనానికి కారణం ఎవరు చెప్పండి? హాగరు విషయంలో సారా అమ్మ చేసిన ఒక నిర్ణయం. మనం కూడా అందుకని ఎప్పుడూ తొందరపడకూడదు మన లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తొందరపడితే ఏమైద్దో ఇంకో చిన్న వీడియో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉదాహరణ కోసం జస్ట్ ఆల్రెడీ 1-2 సభల్లో చూయించాను, కొత్తగా వచ్చిన వారు కూడా చూస్తారని చెప్పి మరొకసారి రిపీట్ చేస్తాను. అదిగోండి, వాడు ఎంత తొందరపడ్డాడో చూడండి. కింద కూరగాయలు పెడితే గొడవైందండి. అదిగోండి, తొందర 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 చచ్చిపోయాడు. ఎందుకు అంత తొందర? ఎందుకండి నిదానం ఉండదా? చాలు కొంచెం, నేను ఆన్ చేయమన్నా దాకా ఆన్ చేయ. అదిగోండి అదిగోండి అద్దుకోండి అద్దుకోండి. తొందరపడటం ఎప్పుడు మంచిది కాదండి, జ్ఞాపకం చేసుకోండి. తొందరపడటం ఎప్పుడు మంచిది కాదు మన లైఫ్లో. ఇది చూడండి, ఎంత తొందర అంటే కారులో ఎక్కాడండి, హారన్ ఏదో కొట్టాడండి, వాళ్ళ ఇంటికి వచ్చాడండి, కారు హారన్ కొట్టాడు, తలుపులు ఎవడు తీయలే. అది పాపం కొట్టి కొట్టి చిరాకు వచ్చేసింది. మనోడు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఎవరు తీయట్లేదు డోర్ని పగల కొట్టేసుకొని లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ తొందరపాటు నిర్ణయం తీసుకునే క్షణంలోనే పాపం వాళ్ళ కూతురు వచ్చిందండి డోర్ తీయటానికి. చూడండి, అదిగో ఈ లోపలే పాపం వాళ్ళ అమ్మ, అయ్యో మా నాన్న వచ్చేసాడని చెప్పేసి వచ్చి అక్కడ ఎక్కిచ్చేసాడండి. అవసరమా అంత తొందరపాటు? అవసరమా లైఫ్లో? అంత తొందరపాటు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? చూడండి, కాసేపు ఆగు. అమ్మాయికి బ్రెయిన్ అంతా డెడ్ అయిపోయింది. తర్వాత లైట్స్ ఆన్ చేయండి. తొందర ఎప్పుడు వద్దండి. కొంతమంది తొందరగా చేతులు లెగుస్తే కొడతానికి, కొంతమంది తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటారు. చివరికి కుటుంబాలు కూలిపోతాయి నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల. భర్త కొడుతున్నాడు, భర్త తిడుతున్నాడు అంటే నిర్ణయాలు ఎంత దారుణంగా తీసుకొని ఉంటావో ఆలోచించుకో. ఎప్పుడు కూడా తొందరపాటు మంచిది కదండి. లేఖనాలను చాలా జాగ్రత్తగా నిదానంగా చదవండి. ఎప్పుడు కూడా నిదానమే లైఫ్లో. ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంది, హాగరు వెళ్ళింది, ఇష్మాయేలు వచ్చాడు, హింస పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు, అపహసించాడు. చివరికి ఈరోజు మనం సీన్ కట్ చేస్తే ప్రపంచం మొత్తం పెద్ద సమస్యగా మారిపోయింది ఆ రోజు ఆవిడ తీసుకున్న నిర్ణయం. ఈయన కూడా అంతే. ఎప్పుడైతే దైవవాక్యాన్ని ధిక్కరించాడో, దైవవాక్య ధిక్కరణ అంటే ఏం లేదు, విచారణ చేయాలి. దేవుని యొక్క విచారణ చేయకుండా ఎప్పుడైతే ఈజిప్ట్కి వెళ్ళిపోయాడో నెక్స్ట్ ఏమైపోయింది ఆయన చేతిలో? హానికరంగా మారిపోయింది ఆయన జీవితం. రోజు మనం కూడా అంతే. మన లైఫ్లో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. లైఫ్లో ఏది చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, దైవ సంబంధమైన క్రియ నీ జీవితంలో ప్రస్ఫుటింపజేయాలి. ఈరోజు మనకు అది ఉన్నప్పుడేనండి నిజంగానండి ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా బైబిల్లో ఉందండి. తెలుసా మీకు? ఉన్నిని జనపనారని కట్టకుము అంటాడు ఆ మహానుభావుడు. అసలు అంటే బట్టల దగ్గర కూడా అండి, తినే తిండి దగ్గర కూడా అండి, ఏం తినాలో ఏం తినకూడదో. ఈరోజు అడ్డమైన గడ్డి తినబట్టి కాదు ఈ ఎబోలాలు ఇవన్నీ వచ్చేసినాయి, కరోనాలు ఇవన్నీ వచ్చేసినాయి. ఎందుకు వచ్చింది కరోనా? ఆ చైనా వాడు ఏం చేసాడు? వాడు ప్రపంచంలో ఏది లేనట్టే గబ్బిలాలు తిన్నాడు, పనికిమాలినాడు. ఏం తిన్నాడు? వాళ్ళు గబ్బిలాలు మామూలుగా తింటారండి. వాళ్ళు దైవవాక్య ధిక్కరణం కాదు ఇదంతా. దేవుడి వాక్యాన్ని నువ్వు ధిక్కరించి ఇష్టమైన చెత్త చెదారం అంతా తినేసి ఒకసారి చూడండి, ఒకసారి ఆఫ్ చేస్తాను చూడండి. దైవవాక్య ధిక్కరణం వల్లే ఈనాడు సమాజం పాడైపోయింది. లైట్స్ని ఆఫ్ చేయండి ఒకసారి. ఇదిగోండి ఎంత దారుణం అంటే వీడు, అదిగోండి గబ్బిలాలండి. వీడికి చికెన్ దొరకలేదు. వీడికి regular beef to the chicken Ghanaian Bola. Chicken అమ్మినట్టు అమ్ముతారండి అక్కడ. Bartering in Guinea will be experienced here. Continue as usual. గబ్బిలం మరో గబ్బిలాన్ని తింటనట్లేదు. Abika Hodia K24 weekend report. అందుకని కాదు, ముఖ్యంగా చాక్లెట్లను ఇచ్చే కోపమయ్యాయి. దీంతో ఒక
అంటే ఎంత దారుణం అంటే, అదిగోండి ఇది చూడండి, మహాతల్లి బంగాళదుంపలు అమ్ముతున్నట్టు అమ్ముతుంది. అదిగోండి ఆడు చూడండి, ఆడు కిందో గబ్బిలం, చుట్టుపక్కల కొన్ని గబ్బిలాలు ఉన్నాయి. అది అసలు మన సోత్తుంటేనే వాంత అయిద్ది. ఏమి తింటున్నావురా నాయన, మటన్ బొక్కలు తింటున్నట్టు తింటున్నాడు వీడు. చివరికి ఏమొచ్చిందండి, చివరికి అంతే కదా. ఈరోజు కరోనాలకు ఆ ర్యాబిస్ వైరస్సే కారణండి, కారణం. ఎబోలా కూడా కారణం ఏంటి? ఎబోలా కూడా చివరికి గబ్బిలమే కారణం. దేవుడు ఎప్పుడు చెప్పాడు చూడండి, ఇదిగోండి ఎందువల్ల వచ్చినాయి చూడండి గబ్బిలాలు అనారోగ్యానికి. చూడండి గబ్బిలాల గురించి ప్రపంచం ఏం చెప్తుందో చూడండి. గబ్బిలాలు అనారోగ్యానికి గురి కాకుండానే కరోనా లాంటి ప్రాణాంతక వైరస్లను ఎలా వ్యాప్తి చేస్తాయనే అంశాన్ని కెనడా శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్-19 మహమ్మారికి దోహదపడే వైరస్లు మనుషులకు ఎలా సంక్రమిస్తాయనే విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. కోవిడ్-19 కు కారణమైన సార్స్ CoV-2 వైరస్ గబ్బిలాలలో ఉద్భవించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. మెర్స్ కరోనా వైరస్ నెలల తరబడి గబ్బిలాల్లో ఉంటోందన్న ఆయన, వైరస్ గబ్బిలం కలిసే జీవనం సాగిస్తున్నాయని వివరించారు. ఇబోలా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. టెర్రరిజం కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. ఇంతకీ అసలు ఎబోలా అంటే ఏంటి, ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపించడం మొదలుపెట్టింది. ఆ తరువాత చింపాంజీలు, కోతులు, లేళ్లు, ముళ్లపందులు ఇలా రకరకాల జంతువుల ద్వారా మనుషులకు సోకుతోందని ఈ మధ్యనే తెలిసిందే. ఎబోలా కూడా HIV వైరస్ లాంటిదే. చూసారు కదండి ఎన్ని రోగాలు. లేవికాండం తీయండి, లేవియ కాండము 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. లేవియ కాండము 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. లేవియ కాండము 11వ అధ్యాయము 13వ వచనం. పక్షులలో వీటిని హేయముగా ఎంచుకోండి, పక్షుల్లో కొన్ని తినకండ్రా, ఇవన్నీ మీకు హేయాలు అన్నాడు. అలా మాట్లాడుతూ 18 ఏమన్నాడు చూడండి, 19 చదవండి. 19 ఏ పక్షులను తినకూడదో 10లో ఏం చెప్పాడు చూడండి. 10లో 19లో 19 వచనం. సంకుబుడ్డి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుక్కుడు గువ్వ, గబ్బిలము. ఆ పక్షితోనే ముగించాడండి దేవుడు. ఏ పక్షుల్ని తినకూడదని చెప్పడానికి చివర పెట్టిన పక్షి ఏంటి? ఎందుకంటే చివరిలో పెట్టింది, చివరిలో చదివింది నీకు బాగా గుర్తుండిద్ది కాబట్టి. నీ మొదట్లో చెప్పిన ప్రసంగం అంతా గాలికి పోద్ది, ఎండింగ్లో ఏం చెప్పినా అదే గుర్తుండిద్ది మీకు. ఎందుకు ఎండింగ్లో గబ్బిలాన్ని పెట్టాడంటే నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గబ్బిలాన్ని తినొద్దు అని చెప్పాడు. ఈ దైవవాక్యాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఆడు ఎట్ట తిన్నాడు? శుభ్రంగా నోట్లో గబ్బిలం కొరుకుతున్నాడు, దాని తలకాయని మెడకాయని. ఏమొచ్చినాయి? అది దైవవాక్యాన్ని నువ్వు ధిక్కరిస్తే చివరికి నీ జాతికి ఏమొచ్చింది? అది ఎప్పుడైతే దైవవాక్యాన్ని అబ్రహాం గారు విచారణ చేయకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, దేవుడు పర్మిషన్ తీసుకోకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దేవుడు అండి వాగ్దానం ఇవ్వబట్టి అక్కడ కాపాడుకుంటూ వచ్చాడండి మహానుభావుడు. మనం తప్పు చేసినా కానీ దేవుడు మనకి ఎప్పుడు తోడు ఉంటాడు కదా. ఆ తోటలో దేవుడు వాడికి ప్రత్యక్షం అవటం, ఫరోకి కళలో రావటం, అక్కడి నుంచి విడిపించడం, మళ్ళీ ఆయన తీసుకురావడం, తర్వాత మళ్ళీ విశ్వాసంలో వృద్ధి చెందాడు. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడి తప్పుని రిపీట్ చేయకుండా ముందుకెళ్తాడు. అందుకనే మళ్ళీ తిరిగి ఆ విశ్వాస పంచుల్లోకి వెళ్తూ ఉంటాడు మనకు అక్కడ మహానుభావుడు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మీ జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా, కొరింథీయులకు రాసిన పత్రికలో మంచి మాట చూసుకుందాం ఒకసారి. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక రాస్తూ 7వ అధ్యాయం 35లో ఏమన్నాడు చూడండి. 7వ అధ్యాయం 35లో ఏమన్నాడు చూడండి. మీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:35, మీకు ఉరియొడ్డవలనని కాదు గాని తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధానవర్తనులై ఉండుడి. మీకు ఉరియొడ్డవలనని కాదు, మీకు సలహా అని చెప్తున్నాడు పౌలు ప్రపంచానికి. ఆ సలహా ఏంటంటే తొందర లేకుండా ఉండండి, తొందర పడకండి. అప్పుడప్పుడు చూడండి, మనం తొందరగా రెడీ అయిపోయి బయలుదేరాలనుకుని కాలు జారి కింద పడతాం. పడ్డారు మీరు ఎప్పుడైనా? తొందర వెళ్ళిపోతుంటారు. ఏమైపోతుంది? జమ్మని జారిద్ది. మెట్ల పై నుంచి శుభ్రం కింద పడితే ముక్కు పగిలిపోద్ది, ముక్కు చుట్టూ కట్లు పడతాయి వచ్చి, ఇడిగిపోద్ది నడుము కూడా.
తొందర ఉండకూడదండి. మీరు ఎప్పుడైనా సరే మీ లైఫ్లో కూడా మీ కుటుంబంలో కూడా తొందరపడి తిట్టుకోకండి. మన లైఫ్లో అంతే కదా, తొందరపడి మాట అనేస్తాం, ఫీల్ అయిపోతారు పక్కన వాళ్ళు, మరి కాసేపు పలుకోరు, అందుకనే కదా గొడవలు. తొందరపడకండి, అదే చెప్తున్నాను, నాలుకని కంట్రోల్లో పెట్టుకోండి, తొందరపాటు పడకండి. సారా అమ్మ చేసిన తప్పిదాలు మన లైఫ్లో మనం చేయకూడదు. ఈ విషయాలు కనుక మీరు దాటేశారంటే మాత్రం మీ కుటుంబం హానికరమైన మార్గాల్లోకి వెళ్ళిపోద్ది. మరికొన్ని విషయాలు రేపటి దినాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, ఐగుప్తుకు వెళ్ళాలి అని అంటే మీ దగ్గర విచారణ చేయాలి, మీ ప్రత్యక్షత వరకు ఎదురు చూడాలి. ఇస్సాకు ఎదురు చూశాడు, అందుకనే మీరు ప్రత్యక్షమై వెళ్ళొద్దు ఐగుప్తుకి అని చెప్పేశారు. యాకోబు భయపడ్డాడు, అమ్మో మా తాత అలా వెళ్ళబట్టే కదా ఒక భయంకరుడి లోకానికి వచ్చాడు, నేను కూడా వెళ్ళిపోతే ఏమైపోద్దో అని యాకోబు అనుకున్నాడు. కనుక దైవ ప్రత్యక్షత అయ్యి పర్మిషన్ ఇచ్చాడు, అప్పుడు వెళ్ళాడు. అంతేగాని నాయన మీ పర్మిషన్ లేకుండా మేము ఏ పని చేయకూడదు. తొందరపాటు నిర్ణయాలు మన లైఫ్లో మేము ఎప్పుడు తీసుకోకూడదు. భార్య మాటలు నమ్మకూడదు, భర్త మాటలు నమ్మకూడదు. మీ మాటలే మాకు శిరవధానం, మీ మాటలే మాకు శిరస్ధానం, మీ మాటల్ని మాత్రమే మేము కొనియాడాలి, స్వీకరించాలి. అలా కాకుండా మా సొంత నిర్ణయాలు మేము తీసుకుంటే భయం వస్తుంది, మా సొంత నిర్ణయాలు మేము తీసుకుంటే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మీరు మా వెనక లేకపోతే భయం ఉంటుంది, మీరు మా వెనక లేకపోతే అబద్ధాలు వస్తాయి, మీరు మా వెనక లేకపోతే ఒకనాడు తమ్ముడిని ఎదిరించి తమ్ముడు కోసం 5 రాజులతో పోరాడినటువంటి ఆ వీరుడు భార్య కోసం ఫరోతో పోరాడలేని నిర్భయా స్థితిలో పడిపోక తప్పదు, నీరస పడిపోక తప్పదు. కాబట్టి నాయన పర్యవసానాలే అది మా నిర్ణయమా దైవ నిర్ణయమా అని తెలియజేస్తాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి నాయన నేరుగా ఖండించలేకపోయినప్పటికీ కూడా ఎదురైన చేదైన అనుభవాలే ఆ నిర్ణయాలు అబ్రహాము సొంత నిర్ణయాలని మాకు తెలియజేస్తూ ఉంటాయి తక్కిన లేఖనాలన్నీ. అందుకనే నాయన మా లైఫ్లో ఆడ కానీ మగ కానీ పెళ్ళిళ్ళ దగ్గర కానీ వృత్తుల దగ్గర కానీ మా జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకునే దగ్గర కానీ ఎప్పుడు తొందరపడకూడదు. లేఖనాలను అడగాలి, మీరు మాకు సెలవిచ్చిన రీతిగానే మా జీవితాలను ముందుకు తీసుకువెళ్ళాలి. తొందరపడితే ప్రాణాలే పోతాయి, ప్రపంచమే అతలాకుతలం అయిపోద్ది. చివరికి ఆ తొందరపాట్లో నుంచి వచ్చినటువంటి హాగరు నుంచి వచ్చినటువంటి ఇష్మాయిల్ నుంచి వచ్చినటువంటి హింసలు, ఇష్మాయిల్ నుంచి వచ్చినటువంటి పర్యవసానాలు అన్నిటికీ కూడా ఒకటే కారణం, మీ పర్మిషన్ లేకుండా ముందుకెళ్ళిపోవటమే. మా జీవితాల్లో కూడా మీ పర్మిషన్ లేకుండా సొంత నిర్ణయాలు కనుక మేము తీసుకుంటే ఖచ్చితంగా ఇరకాటంలో పడిపోయి గిల్ల కొట్టుకునే పక్షిలాగా మా జీవితాలు మారిపోతాయని మొదటి దినం తెలియజేస్తూ రేపటి దినం మరిన్ని విషయాలు తెలుసుకునే గొప్ప ధన్యతను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి. అమ్మాయి ఓకే ప్రియులారా, కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమునిచ్చే సన్నిధి సదాకాలం ఇచ్చేసిన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. అమ్మాయి